వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం. ఈరోజు మనం ఈ ఇట్స్ యూటీవీ స్టూడియోలో ఉన్నాం. ప్రఖ్యాత రచయిత, తెలుగులో ముఖ్యం రాయలసీమ నుంచి వచ్చిన ఇటీవల కాలంలో చాలా తన నావల్స్తో 3 నవలలతో పాఠక లోకాన్ని అత్యంత ఆకర్షించినటువంటి రచయిత. వారి 3 నవలలు మీ అందరూ చదివారు. అందులో శబ్దభూమికి చాలా ఇటీవల కాలంలో చాలా పేరు వచ్చింది. దాని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది, మీకు తెలిసిన సంగతి అది. తర్వాత ఇటీవల రాసినటువంటి కడపటి యుద్ధం గత సంవత్సర కాలంగా, ఆల్మోస్ట్ సంవత్సర కాలంగా అది అనేక వాద వివాదాలకు కేంద్రంగా ఉన్నది. అంటే హిస్టారికల్ నావల్స్ తను రాయడం ఇది ఒక రకంగా సెకండ్ టైం అందరి దృష్టిలో, కానీ నా దృష్టిలో ఇది థర్డ్ హిస్టారికల్ నావల్. కాంటెంపరీకి టైమ్స్ మీద కూడా వారు రాశారు నవల. మీ రాజ్యం మీరేలండి, అది కూడా హిస్టారికల్ నవలే. అయితే అది సోషల్ హిస్టరీ, ఇటీవల కాలం కనుక అది మనం పాతకాలం కాదు కనుక హిస్టారికల్ నవల్ కాదనుకునే ప్రమాదం ఉంది. సెకండ్ నవల్ శబ్దభూమి వీరశైవ టైమ్స్, కర్ణాటక రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాడు బలంగా ఉన్నటువంటి బసవన్న ప్రభావం, అటు లింగాయత్ కల్చరు, ఆ వీరశైవ సంప్రదాయంలో ఉన్నటువంటి కాంట్రడిక్షన్స్, అప్పుడు జరిగినటువంటి ఒక పెను మార్పు సమాజంలో, సాంఘిక పరిణామాల నేపథ్యంలో జరిగినటువంటి ఆ వీరశైవ స్పిరిట్ని అద్భుతంగా క్యారీ చేశారు శబ్దభూమి నవలలో. ఈ కడపటి యుద్ధం ఏమో హంపీకి వెళ్ళిపోయి 1515 తర్వాత, అప్పుడు అంటే శ్రీకృష్ణదేవరాయల అనంతర కాలంలో రాజ్యం వెళ్ళినటువంటి కాలంలో, అప్పుడు ఈ మహమ్మదీయ రాజులు సంఘటితం అవుతున్నటువంటి నేపథ్యంలో అప్పటి కాలంలో హంపీకి వెళ్ళిపోయి ఆ కాలాన్ని, ఆ వాతావరణాన్ని అద్భుతంగా కల్పిస్తూ రాసినటువంటి నవల కడపటి యుద్ధం. సో మీ రాజ్యం మీరేలండి, శబ్దభూమి, కడపటి యుద్ధం. వీటికి ముందు కూడా రాయలసీమ కరువు కాంటెక్స్లో వారు గద్దలాడు తండ్రైన నవల ఆంధ్రప్రభలో సీరియల్గా వచ్చి ఆ రోజుల్లో చాలా పాఠకులోకన్నా ఆకట్టుకుంది. అది రాయలసీమ భౌగోళిక నేపథ్యం. అది అంటే సాంఘిక, సాంస్కృతిక, చారిత్రక కన్నా కూడా ఎవ్రీడే లైఫ్. అక్కడ వర్షాలు లేకపోవడం, కరువు, పంటలు వండకపోవడం, అక్కడ రైతుల దుస్థితి, ఆకలి దప్పులు తీరకపోవడం, అది దట్ వాజ్ హిస్ ఫస్ట్ అటెంప్టెడ్ నావల్ రైటింగ్ అన్నమాట. సరే, అంతకుముందు అనేక కథలు రాశారు, పర్సనల్ స్టోరీస్ రాశారు, సబ్జెక్టివ్, ఆత్మాశ్రయ, అట్లాగే వస్తువును ఆశ్రయించి వీరగల్లు అనే గొప్ప కథా సంకలనం వేశారు. అందులో కూడా మళ్ళీ సోషియో హిస్టారికల్, సోషియో కల్చరల్, లైఫ్ సంబంధించినటువంటి కథలు రాశారు. సో ఏది రాసినా ఒక తనదంటూ ప్రత్యేకమైన ముద్ర. తెలుగులో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కథల రచయితలు, నవల రచయితల్లో బండారు స్వామిది వెరీ వెరీ ఒక కైండ్ ఆఫ్ సమున్నతమైన స్థానం. అది ఆయన ఒక్కడే ఉన్నారు, అలా ఇంకెవరు లేరు. ఆయనకు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. అంటే నాట్ ఓన్లీ ద కంటెంట్, శిల్పపరంగా కూడా నవలను పాఠకులు చదవాలి, కథలు పాఠకులు చదవాలి. అంటే ముఖ్యం ఏంటి కావాలి, పాఠకుల్ని అందులో తీసుకోవాలి కదా. సో అటువంటి శిల్పానికి సంబంధించినటువంటి రూపం అంటారు తెలుగులో. కంటెంట్ అండ్ ఫామ్ అనే పేర్లు ఉన్నాయి ఇక్కడ. అసలు నిజానికి ఫామ్ అనేది స్వతంత్రంగా ఉండదు, ఆ సంగతి స్వామి గారికి తెలుసు. కంటెంట్ని బట్టే ఫామ్ ఉంటుంది, అంటే వస్తువుని బట్టే రూపం ఉంటుంది. అంత సహజంగా వస్తువుకు అనుగుణమైన రూపాన్ని ఎంచుకొని లేదా స్వతహాగా అది ప్రాప్తించింది వారికి. సో హీ రోట్ వండర్ఫుల్ షార్ట్ స్టోరీస్, నావల్స్. సో ఈ కడపటి యుద్ధం అనే దాని మీద మాత్రం ఒక పుస్తకం ఇంకా మార్కెట్లోకి రాకముందే హైదరాబాద్ బుక్ ఫేర్లో అది విడుదలై కాకముందే కొంతమంది వామపక్ష ముసుగుల్లో ఉండేవాళ్ళు, అభ్యుదయ, వామపక్ష, విప్లవ, సామాజిక, ఇటువంటి ఎపిథెట్స్ వాళ్ళు పెట్టుకొని, సాహిత్యం మాత్రం ఉండదు వాళ్ళకు లిటరేచర్తో పని లేదు. లిటరేచర్ సంబంధించినటువంటి రంగంలో వాళ్ళ పాత్ర ఏమీ ఉండదు. కానీ లిటరేచర్ అనేది మంచి సాహిత్యం రాగానే, బలమైన గొంతు వినవడగానే దాన్ని ఎట్లా తప్పుదారి పట్టించారు పాఠలోకాన్ని. అంటే వాళ్ళ సాహిత్యం అంత భయం అన్నమాట. అందరూ ఏమంటారు, స్టేట్కి భయం అంటారు, రాజ్యానికి. కానీ రాజ్యానికన్నా వీళ్ళకి ఎక్కువ భయం ఈ సోకాళ్ళు వామపక్షవాదులకి సాహిత్యం అంటే. అందువల్ల వాళ్ళు వాళ్ళ స్వాభావికమైన వాళ్ళ ఇన్స్టింక్ట్, వాళ్ళకి గత 70 సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారు ఈ ఫీల్డ్లో. 1945 నుంచి ఉన్నారు ఆల్మోస్ట్, అభ్యుదయ సంఘం పుట్టినప్పటి నుంచి. అంటే 80 years అదే ధోరణిలో ఇంకా ఉన్నారు వాళ్ళు. సో దే కెనాట్ టాలరేట్ అనమాట ఒక గుడ్ వర్క్, ఒక క్రియేటివ్ ఎరీనాలో ఒక మంచి పాఠక లోకాన్ని
అబ్బురపరిచి వాళ్ళని మైమరిపింపజేసి వాళ్ళను ఆకర్షించే రచనా శిల్పం ఉన్న పుస్తకాలు అంటే వాళ్ళకి అస్సలు గిట్టదు. సో అందువల్ల అంటే యాంటీ ఈస్థెటిక్స్ లేవు వాళ్ళకి. ఈ ప్రబుద్ధులు ఎప్పటి మాదే వాళ్ళకు గొప్ప ఆపర్చునిటీ అనుకున్నారు. వడినారాయణ స్వామి గారి నవల దే హ్యావ్ చూజన్ ఇట్, మంచి వాళ్ళకి ఇట్లా చేతికి అంది వచ్చింది. సో పాఠక లోకంలోకి వెళ్లకుండానే, పాఠకులు చదవకుండానే దాని మీద తీర్పులు ఇచ్చేస్తే ఇంకా పుస్తకాన్ని ఎవరు చదవరు. కడపడి యుద్ధం వచ్చి కూడా రాకుండా ఉన్నట్టు ఉంటుందనే ఒక ప్లాన్తో వాళ్ళు కోల్డ్ బ్లడెడ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ దే కుడ్ నాట్ సక్సీడ్. అందులో చాలా గట్టిగా నోరు వెంచుకుని మాట్లాడిన ఒక మనిషే ఆయన కర్నూలు మోహన్ ఏదో ఉంటుంది పేరు. అతనే స్వయంగా తన ఎండింగ్ అంటే 5వ భాగంలో కంక్లూడింగ్ రిమార్క్స్ అంటాం, 4 భాగాల్లో విపరీతంగా చర్చించి గబ్బులేపి చివరికి ఆయన తేల్చిన 5 పాయింట్లే ఉన్నాయి. అందులో ఏ పాయింట్లో కూడా ఏమీ లేదు, వ్యాలిడిటీ లేదు. నేను స్వయంగా చూశాను. సో ఇది వీళ్ళ పరిస్థితి. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనే కాదు, ఒక అక్రాస్ తెలుగు స్పీకింగ్ వరల్డ్ అంటే అక్కడ పైన శ్రీకాకుళం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా అన్ని ప్రాంతాలు, అటు విశాఖ నుంచి ఇటు అనంతపురం, చిత్తూరు దాకా, అంటే తెలుగు అంతడే ప్రపంచం. అది తమిళనాడులో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు, కర్ణాటకలో. తెలుగు స్పీకింగ్ వరల్డ్లో బండారాయణ స్వామి నవలలు గొప్ప ప్రభావం చూపినాయి. అంటే ఇతర మనకు ఉన్నటువంటి కన్నడ, మలయాళంలో ఉన్నట్టు, హిందీలో ఉన్నట్టు, అట్లా రియల్ బెంగాలీలో ఉన్నట్టుగా తెలుగులో లేనట్టుగా గొప్ప నవలలు ఇచ్చినందుకు మనం బండారాయణ స్వామికి ఎంతో తెలుగు వాళ్ళం అందరం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్స్ మై ఇన్స్టింక్ట్ ఐమ్ టెల్లింగ్ యూ. సో ఈ సాహిత్య ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సాధక బాధకాలు, వారు పడ్డ అప్హిల్ ఎగుడు దిగులు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అంటే వన్ ఇండివిజువల్ డూయింగ్ దిస్ గ్రేట్ వర్క్. అందులో హిస్టారికల్ నవల్ అంటే చాలా వర్క్ చేయాలి. యూ హ్యావ్ టు రీడ్, ఇంటర్ప్రిట్, ఎగ్జామిన్, ఎవాల్యుయేట్, ఇట్లా చాలా పెద్ద పని ఉంటుంది హిస్టరీ అంటే. ఇప్పటికే మొదటి నవల సరే, అది ఇటీవల కాలం అనుకున్నాం, మీ రాజ్యం మీరేలండి. అది శ్రీశ్రీ గారి పోయంలోని లైన్, అది మీ రాజ్యం మీరేలండి అనేది. ఆ లైన్ తీసుకుని రాశారు. అండ్ హీ వాజ్ ఏ లెఫ్టిస్ట్ హిమ్సెల్ఫ్. ఆయనే స్వయంగా వామపక్షవాది చాలా కాలం, ఆల్మోస్ట్ 95 వరకు కూడా హీ వాజ్ సేలింగ్ విత్. ఎందుకంటే అక్కడ అనంతపురం జిల్లాలో నాగిరెడ్డి గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో అందరిలాగే ఆనాటి యూత్ లాగా వారు కూడా నాగిరెడ్డి లాంటి పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి గొప్ప కమ్యూనిస్ట్ ప్రభావంతో వారు కూడా ఉన్నారు. సో అట్లా అందువల్ల ఆయన కమ్యూనిస్టు కాదని కూడా మనం చెప్పలేం. సో కమ్యూనిస్టు కావడంలో ఇక్కడ ప్రాబ్లం లేదు. వాళ్ళకి సాహిత్యం ఏమిటో తెలియకపోవడం, వాట్ ఈజ్ లిటరేచర్, వాట్ ఈజ్ ఇట్స్ పవర్, అండ్ దాని రైటింగ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఎంతసేపు లిటరేచర్ వ్యతిరేకంగా పనిచేయడం, వాళ్ళ బ్లడ్లో ఇంకిపోయింది, వాళ్ళ డిఎన్ఏలో అది ఇండివిజిబుల్ హోల్ అంతర్భాగం అయిపోయింది. అందువల్ల వాళ్ళు టాలరేట్ చేయలేరనమాట. లిటరేచర్ని టాలరెన్స్ లెవెల్ వాళ్ళకి లేదు. లిటరేచర్ మనమేమో ఇష్టంగా దాన్ని ఆహ్వానిస్తాం, ప్రేమిస్తాం, దగ్గర తీసుకుంటాం, దాన్ని మరింత ప్రేమిస్తాం. ఇంకా ఇటువంటి పుస్తకాలు ఇంకా రావాలి, చదివిన దాన్ని మళ్ళీ చదవాలనుకుంటాం. వీళ్ళకేమో భయం అనమాట. లిటరేచర్ అంటేనే ఒక బెదరు, భయం. కనుక బై ఇన్స్టింక్ట్ ది అపోజ్ అనమాట. మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు, చెప్పక చేయక మౌనంగా తుక్కివేయడం. గాంధీ గారు అంటారు కదా, ఒక గొప్ప భావ సంచలనం రేపగలుపు గొప్ప పుస్తకం వచ్చినప్పుడు దాన్ని క్రిటిక్స్ అనేవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు దాన్ని తమ మౌనం ద్వారా దాన్ని చంపేస్తారు. గొప్ప పుస్తకాన్ని సైలెన్స్ ద్వారా స్ట్రాటజిక్గా ఒక పథకం ప్రకారం కోల్డ్ బ్లడెడ్గా దాని గురించి మాట్లాడకుండా దాన్ని చంపేస్తారని గాంధీ గారు అన్నారు. చాలా కరెక్ట్ మాట అది. మాట్లాడకుండానే చంపేస్తారు, మాట్లాడైనా చంపేస్తారు. ఇక్కడ బండారాయణ స్వామి విషయంలో మాట్లాడి. సో ఇది వీళ్ళ వైఖరి. సో ఈ కడపడి యుద్ధం పైనే కాకుండా సప్తభూమి, మీ రాజ్యం మీరేలండి, ఇతర అన్ని నవలలు, అసలు నవల సంవిధానం ఇది ఆయన ఆ పట్టు ఎట్లా ఆయన సాధించారు, దానికి ఆయనకు తోడ్పడ్డ పరికరాలు ఏమిటి, పుస్తకాలు ఏమిటి, ప్రపంచ సాహిత్యం, బెంగాలీ కావచ్చు, ఇతర రష్యన్ సాహిత్యం కావచ్చు, అట్లాగే పక్కనే ఉన్న కన్నడ, మలయాళం సాహిత్యం కావచ్చు. దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ టు నో ఫ్రమ్ హిమ్. సో ఇది ఒక గొప్ప అవకాశంగా నేను భావించి, మన మిత్రులు ఇట్స్ యూటీవీ మిత్రులు నన్ను అడిగితే శివరాచార్య గారు సరే అని. అందులో నారాయణ స్వామి గారు నాకు 1978 నుంచి వీఆర్ ఫ్రెండ్స్. when I visited him for the very first time in అనంతపూర్ 78లో. అప్పటి నుంచి మా స్నేహం చాలా బలంగా సాగుతుంది. ఐఎమ్ రీడర్ ఆఫ్ హిజ్ వర్క్. నేను ప్రధానంగా ఓన్లీ పాఠకుడిని, నేను పెద్ద రచయితని నేను అనుకోను, పాఠకుడిగా ఉంటాను, పాఠకుడిని ఇష్టపడతాను కూడా. సో ఒక పాఠకుడిగా నేను వాళ్ళ బండారాయణ స్వామిని, ఒక రచయితని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ దీన్ని సావధానంగా విని ఇందులోని మంచి చెడులను
స్వీకరిస్తారని హర్షిస్తారని ఆశిస్తూ, సో దిస్ ఈజ్ మై ఇంట్రడ్యూసింగ్ నారాయణ స్వామి గారు టు మీకు. మీ అందరికి తెలిసిందైనా కూడా నా బాధ్యతగా ఇట్స్ యూటీవీ కోసం నేను వారిని మరొకసారి పరిచయం చేయాల్సి వచ్చింది, చేశాను. సో ఇప్పుడు మనం బలినారాయణ స్వామి గారిని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ కాంట్రవర్సీ సంబంధించకుండా అసలు రచనా శిల్పానికి సంబంధించి కంటెంట్ గురించి, ఎందుకు ఫలానా కంటెంట్ ఎంచుకుంటారు రచయిత, ఇట్లాంటి మౌలికమైన ప్రశ్నల గురించి మనం మాట్లాడతాం వారితో. అయ్యా నారాయణ స్వామి గారు చెప్పండి. అసలు గారు అదే అంబటి సురేంద్ర గారు అన్నా లేకపోతే అసురు అన్నా? అంబటి సురేంద్ర రాజు ఫుల్ నేమ్, మై పెన్ నేమ్. అది పోయిటరీ రాసినప్పుడే ఓకే, ఓన్లీ పోయిటరీకే వాడతాం. మాకు అసురగానే పరిచయం. మామూలుగా అంతా అంబటి సురేంద్ర రాజు వ్యాసాలు రాసినప్పుడు ఇతరత్ర బయట లోకంలో. సో నేను మొత్తం ఫాలో అయ్యాను, తప్పలేదు, నాకు ఇష్టం లేకుండా ఫాలో కాక తప్పలేదు. కడపడి యుద్ధం మీద జరిగినటువంటి రభస అది ఎంత నీచ సంస్కారం అంటే అసలు ఐ కుడ్ నాట్ విత్ స్టాండ్, నేను తట్టుకోలేకపోయా. మరి మీరు రచయితకి ఎట్లా తట్టుకున్నారో నాకు తెలియదు. సో జస్ట్ ఐ వాంటెడ్ టు నో ఫ్రమ్ యూ ఫర్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్, మీరు దానికి ఎట్లా అన్వారంటెడ్ అంటాము, అంటే అనవసరమైన ఈ క్రిటిసిజం రూపంలో వచ్చినటువంటి ఒక బండ క్రిటిసిజం వచ్చింది కదా, దాన్ని మీరు ఎట్లా తీసుకున్నారు? మీరు దాన్ని నేను మొట్టమొదట ఏ రచయితకైనా కూడాను తన రచన పాపులర్ కావడము, 10 మంది మాట్లాడటము, ఒక రకంగా మెచ్చుకోవడము ఆశిస్తాడు, సంతోషపడతాడు. కార్యకారణాలతో సంబంధం ఉన్న విమర్శలు వచ్చినప్పటికీ కూడాను అది కూడాను ఇష్టపడతాడు. 10 మందికి తెలుస్తూ ఉంది కదా నా నవల అని ఇష్టపడతాడు. కానీ విచిత్రం ఏమంటే, ఇందాక మీరు చెప్పినట్టు మొట్టమొదట వాళ్ళు చర్చకు ఆహ్వానించినారు మిత్రులు. అప్పుడు నేను కూడా ఏమన్నానంటే, ఓకే స్నేహమే, చర్చలే కొనసాగిద్దాము అని నేను కూడా ముందుకు వచ్చిన మొట్టమొదట. కానీ వాళ్ళు మొట్టమొదట పోస్ట్ పెట్టేటప్పటికే నాకు అర్థమైపోయింది, వాళ్ళు చర్చించడానికి రాలేదు. మొట్టమొదట నా మీద అభాండాలు వేసి, వక్రీకరించి అభాండాలు వేసి, కొన్ని బిరుదులు ఇచ్చి ఉంటాయి కదా, కొన్ని బిరుదులు ఫాసిస్టు అది ఇది కొన్ని బిరుదులు ఉంటాయి కదా, ఆ బిరుదులు ఇచ్చి ఇదే మా చర్చ అన్నట్టుగా జవాబు చెప్పండి అన్నారు. నేను చెప్తా దానికి జవాబు, అది చర్చ కాదు. అంటే వేదిక మీద జరిగిందా? సభా వేదిక మీద కాదు, సోషల్ మీడియాలో మాధ్యమంలో జరిగింది. ఓకే ఓకే, చర్చిద్దాము రండి అన్నారు. ఇప్పుడు చర్చను మొదలుపెట్టే వాళ్ళు, చర్చను ఆశించే వాళ్ళ వ్యక్తీకరణలు వేరే రకంగా ఉంటాయి. అంతేగాని మొట్టమొదటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, ఒక అభాండం వేసేసి స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ రకంగా ఉన్నప్పుడు దాన్ని రచయిత ఎట్లా చర్చిస్తాడు? ఇంకా దాన్ని చర్చించాల్సిన అవసరమే లేదు. అంటే అప్పుడు నేను పసిగట్టింది ఏమిటంటే, వీళ్ళు చర్చించడానికి రాలేదు, వీళ్ళది ఏదో ఒక ముఠా ఉన్నది, ఒక సాహిత్య ముఠా ఉన్నది. ఒక 2, 3, 4 వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏ విధంగా అయినా సరే బండి నారాయణస్వామి మీద కొన్ని ముట్టికాయలు వేస్తే, బహుశా అది చలం గారి మీద శ్మశాన సాహిత్యం రాసినాడు చూడి, నిమ్మగడ్డ వెంకటేశ్వర. ఇప్పుడు కూడా నిమ్మగడ్డ వెంకటేశ్వర అని ఎవరు మర్చిపోలేరు, ఆ పేరు మీరు కూడా చెప్పినారు. ఇట్లా నిమ్మగడ్డ వెంకటేశ్వరరావులు అయిపోతామని ఆశతోనైనా సరే బండి నారాయణస్వామి మీద 4 ముట్టికాయలు వేస్తే కనుక సాహిత్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మన పేరు మారుమ్రోగిపోతుంది అని అనుకొని ఉండొచ్చు బహుశా. వారి పేరు మారుమ్రోగిపోతుందంటే కనుక నాకు సంతోషమే. కానీ అదే చర్చల వల్ల జరిగితే కనుక బాగుంటుంది, ఆ మిత్రుల పట్ల అభిమానంతో ఇంకా సంతోషించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు మొట్టమొదటి ఎన్నుకోవడమే ఒక తప్పుడు పంథాన్ని వెనుకున్నారు వాళ్ళు. దాని వెనకల వాళ్ళకి మోటివేషన్ ఒకటి ఉంది, నీ గమనించిండేది. ఎందుకు నా మీద వాళ్ళు ఆ విధంగా ఒక సాహిత్య ముఠ నా మీద దాడి చేయవలసి వచ్చిందంటే, నేను ఆధ్యాత్మికుడిని. నా చిన్నప్పటి నుంచి కూడాను ఆధ్యాత్మికము, ఆ తర్వాత నేను నమ్మిన కమ్యూనిజము 2 ప్యారలల్గానే సాగినాయి. ఆ తర్వాత నా ఆధ్యాత్మికము, నా ప్రాంతీయ అస్తిత్వము 2 కూడా ప్యారలల్గానే సాగినాయి. ఆ తర్వాత నా ఆధ్యాత్మికము, నా దళిత భోజన కాన్సెప్టు అందుకు 2 ప్యారలల్గానే సాగినాయి.
అంటే నా ఆధ్యాత్మికానికి తోడుగా జోడుగా మధ్య మధ్యలో ఈ లోకంలోని అస్తిత్వవాదాలు కాన్సెప్టులు వచ్చిపోతున్నాయి, కానీ నా ఆధ్యాత్మిక మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యారీ అవుతూనే ఉన్నది. అవును, కరెక్ట్. ఈ ఆధ్యాత్మికానికి జోడించే విషయాలు మాత్రము ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి మారుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ దశలో నేను ఏం చేశానంటే, ఇప్పుడు నా ఆధ్యాత్మికానికి జోడింపబడిన ఈ సోషల్ కాన్సెప్ట్లు కంటే 3 కాన్సెప్ట్లు చెప్పినా ఇప్పుడు ఆధ్యాత్మికానికి జోడించబడినవి. దానికి ఇప్పుడు నేను కొత్తగా ఏం చేస్తానంటే, అసలు ఆధ్యాత్మికమే ఒక కాన్సెప్ట్గా తీసుకున్నా. అంటే హిస్టారికల్ ఫిక్షన్ నేర్చుకోండి. అది ఈ ఆధ్యాత్మికమే కాన్సెప్ట్గా తీసుకున్నప్పుడు దాన్ని ఎట్లా చెప్దాము అనే ఆలోచన నాలో ఉన్నింది. కానీ ఉండినప్పుడు ఇది హఠాత్తుగా ఒకసారి బయటపడింది. ఎప్పుడు బయటపడింది అంటే, విచిత్రంగా ఉంటాయి కొన్ని. ఎప్పుడు బయటపడిందంటే, ఇది ఆధ్యాత్మికం కోసమే పుస్తకం రాయాలని నాకు హంపి అంటే అబ్సెషన్. అక్కడ ఉన్న రాజులు, రాణులు, కవులు, ఆ శిల్పాలు అయితేనేమి, ఆ సాహిత్యాలు అయితేనేమి, ఆ దేవదాసీలు అయితేనేమి, ఆ కల్చర్ అయితేనేమి, ఆ రాతి కాలువలు అయితేనేమి, ఆ సుగంధాలు అయితేనేమి, ఆ గోవా నుంచి దిగుమతి అయ్యే సుగంధాలు అయితేనేమి, అక్కడ పువ్వులు అయితేనేమి, ఒక రసకథ జీవనం, ఒక మానవ దశలో, ఒక చారిత్రక దశలో అంత రసకథ జీవనము మనుషులు అనుభవించినారు అంటే అది చాలా ఆశ్చర్యం. అది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కాదు, అందరూ కూడాను. ఒక మామూలు పనిచేసేవాడు కూడాను, ఒక విదేశీయుడు ఏం రాస్తాడంటే, విజయనగరంలో నివసించే సాధారణ పౌరులు కూడా ఒక పూట అన్నం లేకపోయినా ఉంటారు, కానీ వాళ్ళు ఒక పూట పువ్వులు లేకపోతే గడపలేరు. ఒక విదేశీ ఇటువంటి చాలా సాధారణమైన జనం కూడా, ఆడమగ, ఇటువంటి ఈస్టరిక్స్ నన్ను బాగా పరిపాలించారు. మన పల్లెల్లో పూలతో నిత్య సంపర్కం ఉంది కదా, ఉంది ఇప్పటికీ పేదరికానికి అతీతంగా. అవును. మరి ఇట్లా ఉన్నప్పుడు నాకు ఈ ఆబ్సెక్షన్తో నేను విజయనగరం చరిత్ర చదవడం మొదలుపెట్టిన. చరిత్ర ఎట్లా అంటే, చరిత్ర చదవగానే మనం నవల రాయలేము. చరిత్రలో కథ దొరకాల ఒకటి, ఒక దేశ కాలాలకు నిబద్ధమైన ఒక కథ దొరకాల. నీకు 100 ఏళ్ళు చరిత్ర చదువుతారు అనుకోండి, చరిత్రలో ఆ 100 ఏళ్ళ చరిత్రని మీరు నవలీకరించలేరు, ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే, మనిషి బతికే జీవితమే ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు. నువ్వు 100 ఏళ్ళ చరిత్ర అంటే చెప్తావు. కాబట్టి అది వేరే శిల్పం ద్వారా చెప్పచ్చు, అది వేరే విషయం. కానీ మొట్టమొదటి చరిత్ర చదివినప్పుడు ఒక కథ ఏర్పడాల. నేను చరిత్ర చదువుకుంటూ పోతూ ఉన్నా, నా అబ్సెషన్ కొద్దీ చరిత్ర చదువుకుంటూ పోయినప్పుడు 1550 నుంచి 1565 వరకు 15 ఏండ్లే. ఈ 15 ఏండ్ల స్పాన్లో, ఈ 15 ఏండ్ల కాల పరిమితిలో నా నవల రాయొచ్చు అనేది అక్కడ కథ పుట్టింది. నాకు అక్కడ కథ పుట్టింది. మొట్టమొదటి చరిత్ర చదివిన తర్వాత కథ పుట్టిన తర్వాత, ఆ కథ పుట్టిన తరువాత మాత్రమే నవలోద్దేశం కానీ నవలా వస్తువు కానీ దొరికింది. సరే, కథ పుట్టింది. కథలో ఏం చెప్తావు నువ్వు అన్నప్పుడు, ఆ 15 ఏళ్లలో ప్రధానంగా ఏ అంశాలు ఒక చారిత్రక గతిని పోషించినాయి అంటే, మతమే ఆ 15 ఏళ్ళని పోషించింది చరిత్రలో. అప్పటికే బహుమని సుల్తానులు 5 రాజ్యాల్లో కూడా ఏర్పడినారు. బహుమని సుల్తానులు అప్పటికే విజయనగరం స్ట్రాంగ్గా ఉంది. విజయనగరం, ఈ బహుమని సుల్తానులు దక్షిణాదికి దండయాత్ర చేయాలి కదా, వాళ్ళకు యుద్ధాలు, రాజుకు యుద్ధాలే, ఇక్కడ హిందూ రాజులకు యుద్ధాలే వాళ్ళ క్షాత్ర ధర్మంలో ముఖ్యం. హిందూ రాజులకి మధ్యయుగాలలో కానీ పూర్వకాలంలో కానీ. ఇస్లామిక్ సైడ్ అట్లా కాదు. రాజ్య విస్తరణతో పాటు మత విస్తరణ కూడా ఆధారపడి ఉంటుంది. మత విస్తరణ కూడా దాని వెన్నంటే ఉంటుంది.
అది అది చరిత్ర రుజువు చేసిన తప్పనిసరిగా ఉంటుంది సత్యం తప్పనిసరిగా. ఎందుకంటే ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఈజిప్ట్ కానీ, ఆఫ్రికా కానీ ఇవన్నీ కూడాను ఇస్లామేతర మతమున్న దేశాలు ఇవన్నీ కూడాను. అవును, ఇవన్నీ ఇస్లామిక్ యుద్ధాల వల్లనే ఇస్లామీకరించబడినాయి. ఇస్లామిక్ అయిపోయింది. మన పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడాను అది తప్పించుకోలేకపోయింది. అవును, కాబట్టి అది వాళ్ళకి ఆ రెండు ముడిపడి ఉంటాయి, ఆ రెండు కూడాను. ఆ యుద్ధము, మత యుద్ధము ఇవన్నీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి మతం గురించి చెప్తే బాగుంటుంది. మతం ప్రధానమైన అంశము అనేది నాకు తోచింది. మతం ప్రధానమైన అంశము అని తోచినప్పుడు నేను కొంచెం ముందుకు పోయి ఆలోచించిన. మతం తర్వాత వాట్ నెక్స్ట్? అన్ని మతాలు ఏం కోరుకుంటూ ఉన్నాయి, అన్ని మతాలు ఏం మాట్లాడుతున్నాయి, ఏం కోరుకుంటున్నాయి, ప్రతి మతము అంతిమంగా దేన్ని చేరుకోవాలని చూస్తూ ఉంది అనే కాన్సెప్టు నాకు వచ్చినప్పుడు అన్ని మతాలు కూడాను ఒకటే లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాయి. దానికి ముస్లిమ్స్ ఒక పేరు పెడతారు, హిందువులు ఒక పేరు పెడతారు, క్రిస్టియన్స్ ఒక పేరు పెడతారు, తర్వాత అది వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. ఆ లక్ష్యాన్ని ఆధార కేంద్రంగా చేసుకొని మతాలన్నిటినీ ఎందుకు సమన్వయం చేయకూడదు? లక్ష్యం ఒకటే. దేశకాలాలు, మతాల యొక్క సంస్కృతులు వేరు వేరు, బట్ అవి క్యారీ చేస్తున్న లక్ష్యం మాత్రం ఒకటే, చేరుకోవలసిన అంతిమ స్థానం. దానికి అంతిమ స్థానాన్ని ముందు పెట్టుకొని అన్ని మతాలని ఎందుకు మనము ఒక తాడి మీదకి తీసుకొని వచ్చి ఒక సమన్వయం, ఒక హార్మోనీ, మతాల మధ్య ఒక హార్మోనీ గురించి మనము ఎందుకు మాట్లాడకూడదు అని. ఇది మనకు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న అక్బర్ ఈ దిశగా ప్రయత్నం చేశారని. దీని మతాల మధ్య హార్మోనీ, అవును, సామ్యాన్ని ప్రాతిపదిక తీసుకు మతాల మధ్య హార్మోనీ ఎందుకు మనం చేయకూడదు అన్నప్పుడు ఇంకొక మ్యాజిక్ సంభవించింది. చరిత్ర చదువుకుంటూ పోతూ ఉంటే నేను దక్కనీయ సంస్కృతిని చదవడం తరిస్తుంది. దక్కనీయ సంస్కృతి ఈజ్ ద ఓన్లీ థ్రెడ్ టు మింగిల్ అప్ ఆల్ దీస్ రిలిజియన్స్. అంటే దక్కనీయ సంస్కృతిని ప్రత్యేకంగా చదివిన చరిత్రలో. ఆ దక్కనీయ సంస్కృతిలో ప్రత్యేకంగా చదివినప్పుడు మన కులీ కుతుబ్ షా నుంచి, ఇబ్రహీం కుతుబ్ షా నుంచి, మళ్ళీ ఆయన కొడుకు కులీ కుతుబ్ షా వరకు మొత్తం అంతా కూడాను వాళ్ళు మొత్తం అంతా 3-4 తరాల వరకు కూడాను దక్కనీయ సంస్కృతే ఉంది. గోల్కొండలో హైదరాబాదు కట్టే వరకు ముందు గోల్కొండే ఉంది కదా, ఆ గోల్కొండలో దక్కనీయ సంస్కృతి. గోల్కొండ అన్నారు ముస్లిం, గొల్ల అనలేక గోల్కొండ అన్నారు. యాదవ రాజులు పాలించారు హైదరాబాద్. అవును, యాదవ రాజులు కట్టడమే అది. అవును, ఇప్పటికీ యాదవరాజుల కట్టడంలో భాగంగా అక్కడ అన్ని దేవతలు అక్కడే మొదలవుద్ది. అవును. కాబట్టి నేను ఆ మతాల మధ్య హార్మోనీకి దక్షిణ సంస్కృతి జోడించవలసి వచ్చింది. అంటే ఒక ప్రయాణం సాగిందన్నమాట. చరిత్రలో కథ వెతుకోవడము, ఆ కథలో మళ్ళీ కథా వస్తువు ఎదుకోవడము, మతాన్ని వెతుకోవడము, ఆ మతాలను సమన్వయం చేయడానికి, ఆ మతాలలో మధ్య హార్మోనీ సాధించడానికి దక్కనీయ వాదాన్ని ఎన్నుకోవడము, ఇవన్నీ కూడాను 1 by 1 అన్ని నాకు 2 ఏళ్ళలో సమకూరుతూ వచ్చినాయి. 2 ఏళ్ళ కాలంలో 2 ఏళ్ళు చదివిన చరిత్ర చదివినాయి. ఈ అంశాలతో ఇంకా కథ ఆల్రెడీగా ఉంది కదా, ఆ కథకు జోడించి, ఆ కథకు ఈ నవలా వస్తువును జోడించి ఆ నవల రాయడం జరిగింది. క్యారెక్టర్స్ మీరు క్రియేట్ చేశారు ఆ కాలంలో. క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం అనేది ఈ ఆది హిందూ అనే మాట వాడారు కదా మీరు. ఆది హిందూ అనే స్వతంత్రంగా వాడారు. అది అంటే మాదిగా, అవును, అంటే ఆదివాసులు కాకుండా మొట్టమొదటి మన మూలవాసుల్లో మాదిగా ముందు ఉంటారు. అవును అవును, అట్లా మీరు తీసుకుని నేను అనుకున్నాను. ఆది హిందూ అనే మాట తర్వాత వాడినా పాపులర్గా ఆంధ్రాలో, తెలంగాణలో. బట్ ఇక్కడ మాదిగానే మీరు, అవును, ఆయన కేంద్ర బిందువు కనుక మన సమాజానికి. అవునవును. వృత్తి కులాలన్నిటికీ
మూల పురుషుడు మాదిగ అవుతాడు, మాదిగల దేవుడు జాంబవంతుడు అవుతాడు. జాంబుడు. కనుక మీరు అట్లా తీసుకున్నారు. నేను దాన్ని చాలా పాజిటివ్ స్వీకరించాను. కానీ మన క్రిటిక్స్ దాన్ని ఏదో చాలా తప్పు పట్టారు. అదే దాని కూడా అసలు విషయం ఏమిటంటే, నవల మీద వాళ్ళు విమర్శలకు తయారు కావడానికి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, నేను వెనుకబాట రాయడం, ఆ వెనుకబాటిని సోషల్ మీడియాలో పెట్టడం, చెడుకో వాళ్ళకి అది ఒకటి. అవును, అదే మెయిన్. రెండవది వచ్చేసి ట్యాగ్ చేయడం. ఇది హిందూ సోషల్ మీడియా ఆది హిందూని ట్యాగ్ చేయడం. ఈ 2 అంశాల వల్ల ఇంకా నవల చదివే అవసరం లేదు. ఇంకోటి నేను మీరు ఇప్పుడు ఆది హిందువు మాదిగా ప్రొటాగనిస్ట్ అదంతా పక్కన పోయింది. ఎంతసేపు పోయి ముస్లిం రాజులు వాళ్ళ కేంద్రంగా మీరే వాళ్ళ మీద అన్యాయంగా దాడి చేసినట్టు భావించి అదే వ్యాసంలో వాళ్ళని ఏదో క్షేమంగా చూసే పని, వాళ్ళని పాజిటివ్గా చూసే పని. అంటే రాజ్య విస్తరణలో మతం పాత్ర ఉండదు అనేది ఈ 2 వేరు అని చెప్పడే ప్రయత్నం పాత ప్రయత్నమే. పాత సెక్యులర్ హిస్టోరియన్ చేసిన పని వీళ్ళు దాన్ని కొనసాగించే క్రమంలో వాళ్ళు ఉన్నారు. మీరేమన్నారు, సెక్యులర్ హిస్టోరియన్ కొన్ని పరిమితులను అధిగమించి ఇందులో అనివార్యంగా మతం వ్యాప్తి ఉంటుంది అని మీరు చెప్పండి. ఇక్కడే కదా గొడవ అంతా. కనుక మీరు ఆది హిందువును ప్రొటాగనిస్ట్ పెట్టింది అంతా పోయింది. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు హీరోలు పోయి ఈ ఒక పాయ నవలలో ఒక ప్రధాన పాయను వదిలేసి మెయిన్ కరెంట్ అని ఒక స్వల్ప అంటే ఒక చిన్న అంశాన్ని తీసుకుని దాన్నే ఫోకస్ చేసి అది చాలా అంటే నవలకు అన్యాయం, కాలానికి అన్యాయం, మీరు చేసిన వర్క్కు అన్యాయం. అంటే వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్తో వాళ్ళు దే హ్యాండిల్డ్ ఇట్, అట్లా పాడు చేశారు. నవలలో ఎన్ని పర్సనలు ఉన్నాయో కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అంత ఓపిక లేదు. నవలలో వ్యాపారం ఉంది, దేశ వ్యవస్థ ఉంది, బానిస వ్యవస్థ ఉంది. పోర్చుగల్ అంతా కనబడుతుంది. వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళ ఉంది. నల్ల ప్రజా వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఉంది. ఇంతవరకు వాటిని టచ్ హిస్టోరియన్స్ కానీ నవలాకారులు కానీ ఏ అంశాలను అయితే టచ్ చేయలేదో ఆ అంశాలను మాత్రమే తీసుకున్నాను నేను. బాగా నేను చాలా స్పృహతో పనిచేసినాను. ఎందుకంటే ఒకరు చెప్పిన మళ్ళీ నేను చెప్పడం ఎందుకు, లేకపోతే కానీ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, మీరు సప్తభూమిలోనేమో ఇట్ వాజ్ ఏ లిమిటెడ్ థీమ్, అది అంటే విస్తృతి, చాలా ఫోకస్ ఎక్కువ, శక్తి ప్రసారం ఎక్కువ, కానీ అంటే వాతావరణ కల్పనకి మీకు ఒక లిమిటెడ్గా ఉంది. ఇది అట్లా, ఇది అన్లిమిటెడ్. ఇది ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లాగా అంత అనంతమైనటువంటి దాన్ని మీరు ఎట్లా డీల్ చేశారు, అన్ని పాత్రలు ఎట్లా సో టేకిన్ అంటే ఆశ్చర్యపోయాను నేను. సో హ్యాపీ టు సీ యువర్ వర్క్. అండ్ మీరు ఎంత కల్పనా చాతుర్య అనే మాట పూర్వం వాడేవాళ్ళు, మనం వాడట్లేదు ఇప్పుడు. బట్ ఆ కల్పనా శక్తి లేకుండా అంత ఇమాజినేషన్, అంత స్లో అండ్ స్టడీ అంటామే, మీరు ఎంతో దాని మీద ఫోకస్ పెట్టి, ఎంతో సహనము, ఎంతో శ్రద్ధ 2 ఉండాలి కదా, చేసి మీరు సాధించిన దాన్ని అప్రిషియేట్ చేయడం పక్కన పెట్టి చాలా చిల్లర స్థాయిలో, అంటే ఒక పాఠకుడి హోదా కూడా లేదు వాళ్ళకి, చాలా సర్ఫేజ్. అది వాళ్ళకి అంటే ఒక రహస్య ఎజెండా పెట్టుకుని పని చేసినట్టుగా ఉంది. అది నవలను చదివి అందులో వాళ్ళకి అసలు నవలను చదవాల్సిన వాళ్ళ అవసరం లేకుండా అవసరం లేదు. అది మీరు అన్నట్టుగా మీరు వెనక రాసినటువంటి ఒక అనుకున్నారు పాఠకులకు అది ఉపయుక్తంగా ఉంటుందని మీరు రాశారు. అది అంటే సెక్యులర్ నేను ఎందుకు రాసినాను, అసలు యాక్చువల్గా నవలను ఎందుకు రాసినాను అని చెప్పారు. తర్వాత దాన్ని పెట్టిన శీర్షికను కూడా ఎవరు గుర్తించలే. నవల గురించే కాదు కానీ అంటే బయట విషయాలు మాట్లాడినా ఎక్కువ. ఆ బయట విషయాలని తర్వాత ఈ ఆది హిందూని వాళ్ళు వక్రీకరించి ఏవో మాట్లాడినారు వాళ్ళు. నీ జవాబులు ఇచ్చినా వినే స్థాయిలో వాళ్ళు లేరు. ఒక్కటి వాళ్ళ కోపానికి ఒకటి కారణం అనుకుంటా నేను. ఆధ్యాత్మికంగా ఉండడం అనేది అభ్యుదయవాదుల లక్షణం కాదు. ఆధ్యాత్మికంగా ఉండి ఒక మతంలో ఉన్న గుళ్ళు గోపురాలు, నాకంటే మతం అంటే కనుక నాకు ఒక హిందూ మతమే కాదు, నేను చర్చికి పోయి కూర్చుంటాను, నేను మసీదులు పోయి సమాధులు తడుపుతా, అన్నీ చేస్తాను. నాకు మతం అంటే అన్నీ టోటల్, నాకు ఆధ్యాత్మికంతో ముడిపడిన మతమే నాది. అంతేగాని ఒక హిందూ మతానికే కన్ఫైన్ అయింది కాదు. ఆ విధంగా నేను మతస్థుని. అందులో మీ అనంతపురంలో బాబా ఫక్రుద్దీన్ మొట్టమొదటి
బాబా బక్రీద్ సూఫీ సూఫీ కడపలో అనంతపురంలో మొట్టమొదటి సూఫీ సెయింట్లు ఆయన ఇరాన్ నుంచి ఆ, మైగ్రేటెడ్, ఇరాన్ నుంచి వచ్చినాడు. మిడిల్ ఏజెస్ లో. అవును. మరి ఎప్పటి విషయం అది ఏంటది? కాకతీయ పీరియడ్ దర్గాలకు పోతాను, దర్గాలు అదే దర్గాలు చర్చలకు పోతాను, ఇవన్నీ చేస్తాను యా. నేను. అంటే నీకు అది అది అన్ని కలిపితే నాకు మతం అవుతుంది అనమాట. ఒకటే కాదు, అందరూ భ్రమపడినట్లు ఒకటే ఇప్పుడు కాదు. ఇందులో మీరు సప్తభూమిలో శైవం కేంద్రంకి వచ్చినప్పుడు ఇందులో వైష్ణవం ప్రాధాన్యం వహించింది. అవును, అంటే ఆ సూఫీ తత్వము ఈ వైష్ణవ రెండిట్లో కలుస్తాయి. ఆ సున్నితత్వం, ఆ కలుస్తాయి. లాలిత్యం, ఆ మెత్తదనం, దట్ అంటే పీపుల్ని ఒక పోయిట్స్ ఎట్లా ఆకర్షిస్తారో ఈ అవును. సెయింట్స్ అట్లా ఆకర్షించారు. అవునవును, ఇటు సూఫీ సెయింట్స్ అయితే, ఇటు రామానుజుడు అయితే, అవును. ఆల్వార్లు అయితే, ఈ విష్ణువు కేంద్రంగా అంటే వచ్చినటువంటి పోయిటరీ ఉమ్. ఎంతో మంది వచ్చారు కదా మనకి బెంగాల్లో. వైష్ణవం నుంచి చాలా గొప్ప పేరు అదే వచ్చింది. కదా. మీరాబాయి అన్నమయ్య, వీళ్ళంతా కూడా, మన అన్నమయ్య, అన్నమయ్య, త్యాగరాజులంతా అదే కదా. మీరాబాయి వీళ్ళందరూ కూడాను. అందరూ. ఉమ్. సో అందువల్ల అంటే అటు శైవ అగ్రెసివ్ యాంగర్ ఒక అది అదొక కోణం అయితే, ఇదేమో చాలా సరెండర్, ఒక సరెండర్, అర్పణ, అర్పణ, రాధాకృష్ణుల అర్పణ. ఇది ఇంత ప్రేమ కేంద్రంగా ఉండే మతం ఇది. ఉమ్. సో మీరు అదే ఈ టూ ఎక్స్ట్రీమ్స్ అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఉమ్. సప్తభూమిలో శైవాన్ని, ఇందులో వైష్ణవాన్ని. ఇందులో మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పుడు ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే మీరే రాశారు అది ఇది కనుక ఈ రెండు కల్పనలో మీరు 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 ఎదుర్కొన్న శైవము వైష్ణవం, ఆ ప్రాణ వల్ల అట్లా రాయడం, ఇప్పుడు ఇది ఇట్లా రాయడం అనేది అదే నవలోనే ప్రత్యక్షంగా కనపడుతుంది కదా. మీలో ట్రాన్స్ఫర్మేషన్ నాలో ట్రాన్స్ఫర్మేషన్ ఏమి లేదు. అప్పుడు అది రాశారు. నేను శైవానికి అత్యుతున్నే, వైష్ణవానికి అత్యుతున్నే, రెండింటిని ప్రేమించేవాడిని. ఎందుకంటే నాది భగవాన్ ఫిలాసఫీ, సూటిగా ఫిలాసఫీనే సూటిగా నేనెవరు అని చింతించడమే నా మార్గం. అది అద్వైత మార్గం కదా. అది అద్వైతమేది, అది అద్వైత మార్గమే. నేను ఒక నవల రాయాలంటే గనక నా అభిరుచుల్ని నేను ప్రధానంగా ఎంచుకోను. అప్పుడు మీరు పక్కకి జరిగి నవల ఏమి డిమాండ్ చేస్తుందో మిమ్మల్ని మీరు పక్కన పెట్టుకుని అంతే పక్కన పెట్టుకోరు. కొన్ని సందర్భాల్లో నేను పలుకుతాను, కొన్ని సందర్భాల్లో మాత్రము నన్ను నేను పక్కన పెట్టుకుంటా. ఉదాహరణకి నాకు విష్ణువు అంటే చాలా ఇష్టం రాముని కంటే. ఎందుకంటే కృష్ణుడు సంపూర్ణ అవతారం, తెలంగాణ చెప్పినట్టు. రాముడు సంపూర్ణ అవతారం కాదు. ఆయన సీత లేకపోతే కనుక చెట్టును కౌగిలించుకొని సీత అని దుఃఖించేవాడు మానవావతారం. ఆయన హేమసీత కూడా ఉంది, బంగారు సీత కూడా ఉంది కదా, స్వర్ణ సీత. అటువంటి ఒక మానవోన్నతమైన వ్యక్తి శ్రీరాముడు. కానీ కృష్ణుడు అట్లా కాదు. కృష్ణుడు లీలామానుష విగ్రహుడు, ఒక లీల. కృష్ణుడు అంటే గనక అది ఒక మ్యాజిక్. కృష్ణుడు అంటే గనక ఒక ప్రేమ స్వరూపం, అది అవధులు లేని ప్రేమ స్వరూపం. అన్ని ఉంటాయి. రాధాకృష్ణుడు, గోపికా కృష్ణుడు, కుచేల కృష్ణుడు, ఎంతమంది కృష్ణులు ఉంటారో. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. రాముణ్ణి రాయాలనుకుంటే నాకు మైండ్ అడ్జస్ట్ కాలే. రాముడి మీద నాకు కోపం, నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు రాముడి మీద కోపం. ఎప్పుడు ఎన్టీ రామారావు లవకుశ సినిమా చూసినప్పుడు రాముడు అంటే కోపం. సీత అంజలి ఎట్లా ప్రభావితం చేసి మా సీతని, మా అంజలి దేవిని ఇంత కష్టపెడతాడా రాముడు అని పిల్లలందరి మీద ప్రభావం ఆ పాటలు. కానీ చరిత్రకు రాముడిని అనుకోవాల్సి వచ్చింది. గండికోట అని ఇక్కడ మాకు కడప గంటకాలు గుంతకల్లో గండి అని ఊరుంది. అక్కడ ఒక ఆచారం ఉంది. మాదిగలు ప్రతి శ్రీరామనవమికి చెప్పులు కుట్టి ఆంజనేయులకు సమర్పిస్తారు. అది చారిత్రకం. అది కృష్ణుని చూసుకుంటే చారిత్రకంగా దొరకలేదు కూడా. రాముని అయితే కనుక చారిత్రక దొరుకుతారు. ఇట్లాంటి తెలంగాణలో కూడా ఉన్నాయని నేను చూసినా. ఇక్కడ రాముడి పాదం మోపిన చోట మనం ఇలా అరచేతితో ఇలా పాదం మోపిన చూడంటే నీళ్లు వస్తే ఆ మనిషి మంచివాడని, నీళ్లు రాలేదనుకో వాడు మంచివాడు చెడ్డవాడని
ఇక్కడ కూడాను జీడికల్లని మాదిగలు ఆలేరు పక్కనే మాదిగలు చెప్పులు కుట్టి ఆంజనేయులకు సమర్పించే ఆచారం మన తెలంగాణలో కూడా ఉందని నాకు గుర్తు. ఆంజనేయుడిని ఎక్కువ ఓన్ చేసుకుంది శూద్రులే కదా, శూద్రదేవుడే అతను. అది దొరికిన తర్వాత నేను రాముడిని ఇచ్చిపెడితే ఒక చరిత్రను వదిలిపెట్టినట్లు అవుతుంది. తప్పనిసరిగా చారిత్రని ఎన్నుకోవాలంటే అప్పుడు నవల డిమాండ్ చేసింది, నువ్వు రాముడిని తీసుకోవాలా. నా కృష్ణుడు విన్నాడు అప్పుడు, కృష్ణుడు రాముడిని కాదు కదా, బియాండ్ హిస్టరీ. కాబట్టి రాముడిని తీసుకుంటే కనుక మనము అని ఆ విధంగా నేను రాముడిని తీసుకోవాల్సి వచ్చింది. కానీ అంతమించి నవల ఏదో సెన్సేషన్ కోసము, ఆ సెన్సేషన్ అనేది నా మైండ్లో ఎక్కడో ఉంది, కానీ దానికోసం అయితే రాముని తీసుకోలేదు, కృష్ణుని తీసుకునేవాడు. మన మాదిగ ప్రొటాగనిస్ట్ ఉన్నాడు కనుక మాదిగల జీవితంలో ఉన్నటువంటి ఆంతరంగికంగా ఎప్పటి నుంచో ఒక వాళ్ళ జీవన విధానంలో ఉన్నటువంటి సాంస్కృతిక అవశేషం కదా. అవును, ముఖ్యంగా పల్లెలకు పోతే నీకు రాముని గురించి భజనలు చేస్తారు కానీ కృష్ణుని గురించి చేయరు. దక్షిణాది అంతా కూడాను రాముని ఆరాధించే వాళ్ళే, ఉత్తర తెలంగాణ అంతా కూడా అంతే. మరి ప్రజలకు కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన నా ఆసక్తి వేరు. నా ఆసక్తి ముఖ్యమా, కోట్లాది ప్రజలకు సంబంధించిన ఆసక్తులను పోషించడం ముఖ్యమా? హిస్టారికల్ నవల కనుక మరి ప్రజల పక్షం వహించాలా, అందుకని రాముని తీసుకుంటాను. అది నా మీద కోపం తెప్పించింది. రాముడిని రాముడి దొరికినా నీకు తీసుకోవడానికి, ఇంకో దేవుని తీసుకోవచ్చు అంటే రాముడు అంటే రాని వాడు కాడు అని నేను నమ్ముతా. రాముని మీద ఒక ప్రేమ లేదు, కానీ రాముడు అంటే రాని వాడు మాత్రం కాడు. అంటే రాని వాడు అయితే కనుక నా కోట్లాది మంది ప్రజలు చీకటి పడితే కనుక భజనలు ఎందుకు చేస్తారు? మాకు అంటే రాని వాడు కాదు. నువ్వు దళిత బహుజనుడు కాదు. ఎస్, నేను దళిత బహుజనుడినే. దళిత బహుజన జీవులకి మతము ఉండకూడదు అని ఆ తాతకి నిర్మాణంలో ఏమైనా మనం అనుకున్నామా? వాళ్ళు పుట్టింది ఒక మతంలోనే పుట్టారు. దళిత బహుజనులు వాళ్ళకి ఇష్టమైన మతంలో వాళ్ళు ఉంటారు. దళిత బహుజన మేధావులు నాస్తికులు కావచ్చు, కానీ దళిత బహుజన ప్రజలు నాస్తికులు కారు. రచయితకి మేధావులు కాదు మోడలు. నా ప్రజలు నాకు మోడల్ అవుతాడు. వాళ్ళు ఆరాధించే రాముడు నాకు మోడల్ అవుతాడు కదా. ఈ విధంగా కాబట్టి నేను శైవానికి వైష్ణవానికి ఏమున్నాయంటే, వైష్ణవంలో ఉన్న ప్రేమ నన్ను ఎక్కువగా ఆకట్టుకుందని రెండు చోట్ల తెలుస్తుంది. ఈ వైష్ణవ ప్రేమని యక్షిణికి తర్వాత వారికి హంపండికి వాళ్ళిద్దరి మధ్య కూడాను రాధాకృష్ణుల ప్రేమే ఉంటుంది. ఇబ్రహీంకి భాగీరథ్కి మధ్య కూడాను ఆ కృష్ణ రాధ వాళ్ళ ప్రేమనే వస్తుంది. అంటే ఈ వైష్ణవం అనేది జీవితాల్లో కూడా ఎంటర్ అవుతుంది, ప్రేయసీ ప్రియుల జీవితాల్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పడం కోసం దాన్ని అట్లా వాళ్ళ ఇద్దరు ప్రేమల్లోకి కాంటెస్ట్లోకి ఈ వైష్ణవాన్ని ప్రహింప చేయవలసి వచ్చింది జీవితంలోకి. అవును, కాబట్టి మీరు బాగా నాకు అది సప్తభూమిలో ఆ చిట్ట ఆ హింసలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ శైవం మోగ్ర రూపం. కాబట్టి ఆ తేడా బాగా తెలుస్తుంది నాకు. వైష్ణవ ఒకే మనిషి నుంచి రెండు ఎక్స్ట్రీమ్స్ నవలు రావడం అనేది చాలా ఆశ్చర్యం. పాఠకుల కోసం తప్పదు. పాఠకులు మీరు ఎంచుకో సబ్జెక్ట్ మ్యాటర్ ఆ డీలింగ్ అంటే హౌ యూ డెల్ట్ విత్ ఇట్. అంటే ఎందుకంటే రెడ్డి రాజులు చదివినప్పుడు కుమారరెడ్డి అనుకుంటా, కుమారరెడ్డి శ్రీశైలంలో శిరోమంటపము అని కట్టించినాడు. అక్కడ ఏమంటే ఎందుకు కట్టించాడు ఆ మంటపము అంటే, భక్తులు శిరస్సులు నరుకోవడం కోసమే దాన్ని కట్టించినాడు. ఎవరు? మన రెడ్డి రాజుల్లో బలిపీఠం లాగా కట్టించినాడు. ఇప్పుడు ఆ బలిపీఠం ఉంది, ఆడ గుండ్రంగా ఉంది, పోతే చూడొచ్చు. అప్పుడు బోర్డు కూడా వేసింటారు శిరోమంటపము అని. ఇదంతా పోయినప్పుడు ఇవన్నీ కూడా నేను చూసిన. ఆ నవలకి ఏం కావాలా, ఇట్లా బలిదానాలు ఇచ్చే ఒక మధ్యుగ కాలం కావాలా. మధ్యుగ కాలంలో ఇట్లా బలులు ఇచ్చేది కూడా చెప్పాలి దాంట్లో. ఎవరి కోసము? ఒక రాజు కోసం. రాజు యొక్క ఆరోగ్యం కోసం బలులు ఇచ్చుకున్నారు. వానలు రావాలా అనే దానికోసము, వానల రాకడ కోసం కూడాను అక్కడ తలలు ఉత్తరించుకున్నారు. దీన్ని చెప్పాలంటే నాకేం కావాలా? వైష్ణవం చాలదు, అసలు కుదరదు. ఐ షుడ్ గో టు వైష్ణవం.
శైవం. మస్ట్ అవును. శైవం శైవంకి శైవం దగ్గరికి వెళ్ళాల. అవును. అంటే అసలు రచయిత కొన్నిసార్లు రచయిత ఆసక్తులన్నీ ప్రతిబింబిస్తాయి నవల్లో కానీ అతని దాంట్లో కానీ. కొన్నిసార్లు నవలే డిమాండ్ చేస్తుంది. హిస్టారికల్ నవల్ అప్పుడు మీరు ఎక్కడ మీరు లేరు కదా, చేతి లేడు కదా, ఆ కాలమే లేకపోయినా కూడాను కాలమై. భాగీరథి ఇబ్రహీం మధ్య ఉన్న ప్రేమలు, అవును ఆ ప్రేమలు, దాని ఏమో అమరణ శృంగారం, అవును. ఆ ఆరాధన అర్పణ గురించి రాయవలసి వచ్చినప్పుడు కానీ, లేకపోతే కనుక హంపండికే యక్షకే అర్పణ గురించి రాయవలసి వచ్చారు కానీ, ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ ఫీలింగ్స్ వల్లే నేర్చుకుంటాం ఇవన్నీ. అవును. సబ్జెక్ట్ ఫీలింగ్స్ అక్కడ ఆబ్జెక్టివ్గా తయారవుతాయి. అదే అంటే నేను అనేది చాలా కఠినమైన పని మీది మీరు ఎంచుకున్న ఇంత స్వల్పకాలంలో. అది కూడా అంటే ఒక దశాబ్ద కాలం అనుకోవచ్చా? శబ్దభూమి, గడపడి యుద్ధం, ప్రిపరేషను, ముగింపు, 2 నవలు పూర్తి చేయడం. అవునవును. ఎంత అది ఒక అంటే ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ అది. ఎందుకంటే ఏ రచయిత కూడా అంత స్వల్ప వ్యవధిలో 2 ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్, జీవితాన్ని శాసించినటువంటి 2 మార్గాలు, శైవ వైష్ణవాలు, ఉత్తర భారతదేశమైన దక్షిణ భారతదేశమైన, ఈ 2 హిందూ మతం తాలూకు 2 ఎక్స్ట్రీమ్ కోణాలను మీరు అవపోసన బట్టి వాటిని ప్రాతిపదికగా అందులో ఉన్న ఎక్స్ట్రీమ్స్కి రీచ్ అయ్యే పద్ధతిలో మీరు నవలు రాయడం అనేది అంటే ఇట్స్ ఎ ఫీట్ అనవచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఒక రచయిత సాధించిన గొప్ప విజయం ఇది. నేనైతే అక్కడ చూడలేదు ఇట్లా ఇంత 2 విభిన్న భావధారల్ని పట్టుకొని రాయడం. అంటే నేను అనుకోవడం మీరు రాయలసీమలో పుట్టడం వల్ల ఇదంతా జరిగిందని. అంటే దట్ హెల్ప్ యూ. అందరికీ రాయలసీమ పుట్టింది అందరికి రాదు. బట్ మణినారాయణ స్వామి రాయలసీమడు కావడం వల్ల మరింత ఇది అంటే ఇంకింత బాగా మీరు ఆ పని చేయగలిగారంటే మీకున్న నేపథ్యం, చారిత్రక జీవిత నేపథ్యం, విశ్వాసపరమైన నేపథ్యం, అక్కడ ఉన్న అనేక కైండ్ సంఘర్షణ కూడా జరిగింది. శైవ వైష్ణవుల మధ్య కాదు, ఇటు దళిత భోజన మాదిగా అక్కడ ఎక్కువ ప్రమేయం ఉంది. అట్లాగే మీకు నాగిరెడ్డి లాంటి గొప్ప ఫిలాసఫర్, లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ ఫిలాసఫర్ ఉన్నాడు. ఎంతోమంది గొప్ప వాళ్ళు పుట్టారు అనంతపురంలో. రచయితలు, కవులు, పాత్రికేయులు, మేధావులు ఎంతోమంది. అంటే విద్వాన్ విశ్వము, విద్వాన్ విశ్వం అక్కడే పిన్నేటి పాట. మీ ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా, పెద్ద ఆయన నారాయణాచార్యులు మహానుభావుడు. సో అదే మీకు మంచి బ్యాక్డ్రాప్ ఉంది, కల్చరల్ బ్యాక్డ్రాప్, లిటరరీ బ్యాక్డ్రాప్. అయితే 9 వచ్చారు అక్కడ ఈ అభ్యుదయము, విప్లవము, ఇటువంటి సామాజికమైన కోణాల్లో. కానీ మీరు సామాజిక కోణాన్ని కూడా ఇంత నిశ్చితంగా ఫోకస్డ్గా ఆనాడు మీ రాజ్యం మీరేళ్ళ నుంచి కూడా మీరు తీసుకుంటే ఈ మాదిగా ప్రొటాగనిస్ట్గా పెట్టి మాదిగని కథానాయకుడు పెడుతూ రాయడం అనేది మీ ముందుకు మీకు అంత కన్విన్స్ మీరు ఎట్లా అయ్యారు దాంతో? అంటే బీసీ కులాల్లో కూడా అక్కడ కురుమా ఉన్నారు, మన బోయ ఉన్నారు, సగర, ఎంతోమంది ఉన్నారు కదా. చిన్నప్పుడు నా బ్రాటప్, మా అప్ప, మేము నాయన్ని అప్ప అంటాం. అదే మా అప్ప తర్రెబల్లి నాగిరెడ్డి అనుచరుడు. ఆ తర్రెబల్లి నాగిరెడ్డి అనుచరుడైన ఆయనకు నేను కొడుకుని కాబట్టి మా అప్ప వారసత్వం నాకు వస్తుంది. మా అప్ప అప్పుడు ఏం చేసేవాడంటే గోరా గారి లవణము, సమరము, వీళ్ళతో అంత సంబంధాలు ఉన్నాయి అప్పకు. అప్ప పచ్చి నాస్తికుడు. అట్ ద సేమ్ టైం గోరా సంప్రదాయాల్లో భాగంగా ఈయన మాదిగవాడలకు పోయి అక్కడ భోజన పంక్తులు ఏర్పాటు చేసి వాళ్ళ మధ్యలో కూర్చొని భోజనం చేసే ఉద్యమాల్లో అప్పుడు పాల్గొనేవాడు. నేనప్పుడు 6వ తరగతి. అప్పటి నుంచి నాకు మాదిగల పట్ల ఒక ప్రత్యేకమైన ఒక పట్టు అనేది బహుశా ఏర్పడి ఉండొచ్చు అని నేను అనుకుంటా. అప్పటి నుంచి ఏర్పడి ఉండొచ్చు. ఆ తర్వాత కదిరిపాకము ఇవన్నీ కూడా అప్పుడు హత్యలు జరిగినాయి చూడు వరుసగా. మీద చిత్తూరు జిల్లాలోను, తర్వాత ఇక్కడ గుంటూరులోను పదిరికుప్పము, అక్కడ గుంటూరులో, గుంటూరులో కారంచేడు, తర్వాత చుండూరు, అవును, చాలా జరిగినాయి. ఇవన్నీ కూడాను ఇవన్నీ అప్పటి వరకు నేను పదిరికుప్పంలో మాదిగలే, కారంచేడులో మాదిగలే. అప్పటి వరకు నేను నాగిరెడ్డి భావజాలం నా ఆధ్యాత్మిక మీద కంటిన్యూస్గా ఉంది. ఈ నాగిరెడ్డి భావజాలంలో ఉన్నాను. అప్పుడు నా ఆధ్యాత్మికుని నాగిరెడ్డి భావజాలం. అప్పుడు
నారాయణ భావజాలము 90స్లో నాకు ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో పల్లెలకు పోయినా, టౌన్లలో మాదిగలను చూడడం అనేది ఒక అనుభవం అయితే, పల్లెలకు పోయి మాదిగలను చూడడము ఇంకొక అనుభవం. ఫస్ట్ ఎక్కడ మీరు అపాయింట్మెంట్? ఫస్ట్ అపాయింట్మెంట్ గుడిపల్లి. ఎక్కడ? అనంతపురానికి 70 కిలోమీటర్లలో బ్రహ్మసముద్రము అని ఒక ఇంటి, కర్ణాటక బార్డర్ మండలము, కర్ణాటక బార్డర్ విలేజ్ అది గుడిపల్లి. అనంతపురానికి 70 కిలోమీటర్ల దూరం. ఇంటీరియర్ చాలా కరువు ప్రాంతం, కరువు నేల అదంతా కూడాను. అక్కడ నేను మాదిగ వాళ్ళని చూసిన. అప్పుడు నేను మొట్టమొదటి చదువు చెప్పినప్పుడు గుడి చూపించినారు, అదే నీ బడి అని. గుడే బడి అయిన ఒక ప్రక్రియ కొన్ని సెంచరీస్గా జరుగుతూ వచ్చింది నారాయణ గురుగారు భారతదేశంలో. మీరు అంకితం ఆయనకే ఇచ్చారు. అవును కదా, నారాయణ గురు భారతదేశంలో కొన్ని సెంచరీస్గా జరుగుతూ వచ్చింది. దాంట్లో ట్రిక్ ఏం జరిగిందంటే, గుళ్ళలోకి మాదిగలు పోకూడదు కాబట్టి బడికి కూడా మాదిగలు పోలేరు. అది బడి గుడిలో ఉంటుంది కాబట్టి. అది ఇది నేను ఎదుర్కొన్న విషయం మొట్టమొదట. తర్వాత జైభేరి రిపబ్లిక్ డేకి జైభేరి ఒక ప్రొసెషన్ తీస్తాం పిల్లలతో. 15th August పిల్లలతో తీసినప్పుడు మామూలుగా ఊర్లో తిరిగినప్పుడు అంతా కూడా మాదిగ పిల్లలు కూడా ప్రొసెషన్లో ఉండేవారు. నేను ఓటి నుంచి 5వ తరగతుల వరకు కదా పంతులు నేను. మాదిగ పిల్లలు ఉండేవాళ్ళు ప్రొసెషన్లో. ఈ ప్రొసెస్ అనేది పక్కన గొల్లల దొడ్డి అని ఒకటి ఉంటుంది, దానికి అనుబంధమైన చిన్న విలేజ్ అది కూడా, హ్యామ్లెట్. దాంట్లోకి కూడా పోవాలా. ఇవన్నీ చూసి అట్రాక్ట్ అవుతాయి కదా పిల్లలు స్కూళ్ళకి వచ్చేది. వాళ్ళు కూడా కనపడాలి కదా ప్రొసెషన్లు, ఆ దర్జా, ఆ వైభవాలు అవన్నీ. నేను ప్రొసెషన్ కూడా గొల్లల దొడ్లోకి పోతూ ఉంటే పలు వాళ్ళు అది అడ్డుకున్నారు. సార్ అక్కడ పోవద్దండి సార్, వాళ్ళు రానివ్వరు అని. ఎందుకు రానివ్వరు అయ్యా అన్న. లేదు సార్, అది ఇక్కడ సంప్రదాయము, మీరు ప్రొసెషన్లో అన్ని ఇక్కడ, ఎందుకంటే దీంట్లో మాదిగ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు రానివ్వరు. లేదా పోవాలా, వాళ్ళు కూడా బడిలో చేర్చుకోవాలి కదా మేము. ఇట్లాంటి ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఆసక్తి వస్తుంది బడిలో చేర్చుకోవడానికి. అంటే నేను పోయిన తర్వాత నేను అట్లయితే కనుక మీరు మాదిగ పిల్లల్ని ఎడ్మిట్ చేసి ప్రిపరేషన్ తీసుకుని పోండి సార్ అని చెప్పి. నాకు వెంటనే ఇంకా మా అప్ప మేలుకుంటాడు కదా, మా అప్పగారి తరబుల నాగిరెడ్డి గారి వాళ్ళు వెంటనే మేలుకోగానే నేను నా కళ్ళతోనూ మా అప్ప ఇట్లా సామాజిక పోరాటాలు చేయడము కళ్ళారే చూసిన వాడిని. నేను చాలా చాలా ఉద్యమాలు చాలా చూసిన వాడిని. ఆ ప్రభావాలు నా మీద ఉన్నాయి. ఒకసారి ఆయన వెంటనే నేను పోతే, రిజిస్టర్ ఆఫీసుకు పోతే ఏదో ఒక పత్రాన్ని ఆయన రిజిస్టర్ చేసుకోవాల. అది కాపీ ఇచ్చినారు, బాప రిజిస్టర్ చేసి ఇచ్చినాడు రిజిస్ట్రార్కి. రిజిస్టర్ ఇట్లా జడ్జి బారు కూర్చోంటాడు పైన. ఇస్తే కనుక ఆయన దాన్ని తీసి నవ్వి వెనక్కి ఇచ్చేసినాడు. సార్ దీంట్లో ఏదో తప్పు ఉందంట, రెక్టిఫై చేసుకుంటారంటే అని చెప్పారు. అక్కడికి పోతే కనుక ఆయన కూడా తమిళనాడు పార్టీనే రైటర్. అదంతా ఏం లేదు సార్, దాంట్లోకి ఒక 10 రూపాయలు పెట్టాలా, 10 రూపాయలు అప్పట్లో, ఎప్పుడు 80లో, దాంట్లోకి ఒక 10 రూపాయలు పెట్టాలా, దాంట్లో 10 రూపాయలు పెడితే కనుక అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది. దాంట్లో మధ్యలో 10 రూపాయలు పెట్టుకోకుండా నువ్వు రాయి, మళ్ళీ రిజెక్ట్ చేయి, మళ్ళీ ఇంకో పత్రంలో రాపించుకొని మళ్ళీ ఆ పత్రం తీసుకుని పోయి ఇచ్చినాడు. ఆయన చూసి నవ్వి మళ్ళీ వెనక్కి ఇచ్చినాడు. సరే అని పోయినాడు. నేనున్న మా పక్కన. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మూడోసారి రాయ్ అన్నాడు. ఆయన పేరు ఏదో ఉంది, రఫీనా రవూఫా ఏదో ఉంది. మళ్ళీ రాయ్. ఇంకా ఏం సార్ ఇట్లా, ఎందుకు సార్ ఊరికేను, ఇన్ని 2 సార్లు రిజెక్ట్ చేస్తారు, 3ోసారి కూడా ఏం సార్ ఊరికేను, ఎంత ఇట్లాడు మామూలు సార్, మనకి 10 రూపాయలు పెడితే పోతుంది సార్ అన్నా. అట్లా అన్నీ చెప్పొద్దు తప్ప, నాకు ఊరికే రాయి, ముందు నువ్వు రాయి, నేను 3సారి కూడా ఇస్తాను అన్నాడు. 3ఓసారి ఇచ్చినాడు. ఆయన మామూలు ప్రకారంగా రిజెక్ట్ చేసినాడు. రిజెక్ట్ చేస్తేనే ఆయన తీసుకొని దాన్ని డోర్కి బీగం ఉంటుంది కదా, బీగం, ఆ బీగం తీసుకున్నాడు. బీగం తీసుకొని
వచ్చేయండి అంతా బయటకు వచ్చేసేయండి. అక్కడంతా రాస్తూ ఉంటారు కదా, బెంచీల మీద కూర్చొని అంతా రాసుకుంటూ ఉంటారు కదా, మీరందరూ బయటకు వచ్చేయండి, క్లర్కులు గుమస్తాలందరూ బయటకు వచ్చేసేయండి, నేను డోర్స్ వాకిలికి తాళం వేసుకొని పోతాను, ఆయన లోపలే ఉంటాడు, మీరంతా బయటకు వచ్చేసేయండి. అద్భుతం. ఇటువంటివన్నీ చూసి ఆ ఉద్యమ స్వభావం నాకు కూడా అంత ఇంతో అబ్బింది. ఫైటింగ్ స్పిరిట్ అబ్బితే కనుక ఇప్పుడు మాదిగలు వద్దంటే కనుక నేను ఉన్నూరప్ప తనని ఎట్లవుతాను? లేదు, మంకు పట్టి వేసుకొని లేదు, నేను తీసుకొని పోతాను మాదిగలేనని మాదిగ పిల్లలు కూడా ఫస్ట్ టైం చరిత్రలో, ఆ స్కూల్ చరిత్రలోనే ఫస్ట్ టైము మాదిగలను ప్రెషర్లో పెట్టుకొని హామ్లెట్ లేకపోయినా, ఆ హామ్లెట్ లేకపోతేనే వాళ్ళందరూ కూడాను రాళ్ళతో కొట్టినారు. అయ్యో, రాళ్ళతో కొడితేనే వెంటనే అందరూ పిల్లలు దిక్కలు కోరు పారిపోయి వాళ్ళ కళ్ళల్లో ముళ్ళు ఇరిగి ఒకరికిద్దరికి రాళ్ళ దెబ్బలు తిని అయ్యో, అంతా కూడా హగ్గం అయిపోయింది. ఇవన్నీ నేను ఎదుర్కొన్నా. ఇవన్నీ అంటే పట్టణంలోని మాదిగవాడు వేరు, పల్లెల్లో ఉన్న మాదిగవాడు వేరు అనేది నాకు నరానర్థమైపోయింది. నరానర్థమైనప్పుడు నేను ఇంకా కమ్యూనిజంలో ఉండలేకపోయినా. క్రమంగా కమ్యూనిజం వచ్చినప్పుడు ఇవన్నీ పోతాయి కదా వాళ్ళు చెప్పేది. ఇప్పటికే 40-50 ఏళ్ళు అయిందిరా, అది కమ్యూనిజం వస్తుంది అని భజన చేయబెట్టి ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా మాది వాళ్ళు ఉంటారు పల్లెల్లో. 70% ప్రజలు పల్లెల్లోనే కదన్నా ఉండేది, ఇంకా ఎంతకాలం ఉంటారు? కమ్యూనిజం వచ్చేటప్పుడు సచ్చేటప్పుడు కొన్ని వెంటనే తాత్కాలికంగా జరగవలసిన సమస్యలు కొన్ని ఉంటాయి. ఉద్యమం వరకు ఉద్యమం విజయవంతం వరకు నిరీక్షించాల్సి రావడము కొన్ని సందర్భాల్లో అవివేకం అని నేను తీర్మానించుకొని నేను వెంటనే దళిత భోజన కాన్సెప్ట్లకి ఒక ఫిలాసఫీతో వచ్చేసిన. అదే సమయంలో ఆ నేటి సందర్భంలోనే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రేమ్చంద్ దళిత భోజన ఉద్యమంలో ఉన్నాడు. అంతకుముందు ప్రేమ్చంద్ కూడాను కమ్యూనిజంలో ఉన్నవాడే, అభ్యుదయ సాహిత్యంలో ఉన్నవాడే. అతను కూడాను చాలా డైనమిక్గాను దళిత భోజన సాహిత్యం ఇద్దరికి తోడైనాం, ఊరు తోడైనాం. తోడు కాగానే ఇంకా పూర్తిగా దళిత భోజన ఫిలాసఫీ స్వీకరించి అప్పటి నుంచే కాంక్రీట్గా ఒక ప్రత్యేకమైన దళిత భోజనుల కథలు రాసి ఉండొచ్చు అంతకుముందే నేను, కానీ అప్పటి నుంచి దళిత భోజన ఫిలాసఫీతో కథలు రాయడం మొదలుపెట్టాం. కాబట్టి మాదిగలంటే నాకు ముందు నుంచి కూడాను శ్రద్ధ, పట్టు. చాలా కథల్లోనూ అన్ని నవలలో కూడాను వాళ్ళ ప్రసక్తి కానీ, వాళ్ళ యొక్క బాగోగులు కానీ, వాళ్ళ శ్రేయస్సు కానీ నేను వాళ్ళ దాటి పోలేదు, ఎక్కడ కూడా పోలేదు. అదే నా వెనకలు చేసే మాదిగ మాల కాన్సెప్ట్. అదే మీ నవలలో ఈ మాలలు చేసే పని అంటే వైద్యం లాంటివి మాదిగలు చేయరని, మాలలు చేసే పని మాదిగలకు ఆపాదించారని కూడా క్రిటిసిజం వచ్చింది. అంటే వైద్య వృత్తి మాలలో ఉంది, మాదిగలు లేదు. కానీ నాకు పర్సనల్గా తెలుసు మాదిగల్లో కూడా వైద్యులు ఉన్నారు. అవును, రాయలసీమలో ఉన్నారో లేదో నాకు తెలియదు, బట్ మాలల్లో వైద్యులు ఉన్నట్టు మాదిగల్లో కూడా వైద్యులు ఉన్నారు. అనేక కులాలే ఉన్నాయి, వైద్యం చేసే కులాలే ఉన్నాయి మన బీసీ కులాలు. సో అట్లా మరి ఆ క్రిటిసిజం మీరు మీ ఆన్సర్ ఏంటి? అట్లా ఇప్పుడు సింపుల్ అన్నది. ఇప్పుడు వైష్ణవం ఉంది, వైష్ణవం మాదిగా మాలని చూడలే, ఇద్దరిని తీసుకున్నప్పుడు ఒకరికి వైద్యం నేర్పి ఒకరికి వైద్యం నేర్పకుండా విడిచిపెట్టినాడు అని నేను అనుకోను. ఎందుకంటే దాని కాన్సెప్ట్ కదా. అక్కడ మాదిగ దాసులు, ఇక్కడ దాసులు, ఇక్కడ మాల దాసరులు. కాకపోతే మాల వైద్యుల కంటే మాదిగ వైద్యులు వైష్ణవంలో మాలలు ఎక్కువ, మాదిగలు తక్కువ. మరి మాలలు ఎక్కువ ఉన్నప్పుడు మాల వైద్యులు ఎక్కువ ఉంటారు, మాదిగలు తక్కువ ఉన్నప్పుడు మాదిగలు తక్కువ ఉన్నప్పుడు వైష్ణవంలో మాదిగ వైద్యులు తక్కువ ఉంటారు, అంతే. కానీ ఇది మాత్రము నన్ను మాదిగ వైద్యున్నే డిమాండ్ చేస్తుంది నవల. స్కూల్ అంతే కదా. ఇప్పుడు ఎంత హిస్టారికల్ నవల, ఎంత కాలానుగుణంగా ఆయా కాలాల పరిధిలో మీరు రాయవలసి వచ్చినా కానీ కల్పన అనేది తప్పకుండా ఉంటుంది కదా. కల్పన కూడా కాదు, అది చారిత్రక కల్పన ఉంటుంది. అది నిజం అంటా నేను, అదే చారిత్రక కల్పన. ఎందుకంటే
పూరి మాలను తీసుకుంటాను అనుకో, వీడు చెప్పులు కుట్టి ఆంజనేయులకు సమర్పించాలి. చెప్పులు కుట్టే వృత్తి మాలలో తక్కువ కదా, లేదు అసలు. అప్పుడు వడ్డీ ఏమొస్తుంది? నేను మాలను తీసుకుంటే ఏమయ్యా మాలలు చెప్పులు కుడతారేమయ్యా, నువ్వు చెప్పులు కుట్టిస్తావు మాలలతోనూ అని ఇదే కంప్లైంట్ అప్పుడు వస్తుంది కదా. అందుకని బెటర్ టు టేక్ మాదిగా. అవునవును. అదే అందులో ఉన్నటువంటి ఆ మైక్రోకాస్మిక్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలు అనేకము ఎవరు కూడా దాన్ని చదవకుండా అబ్జర్వ్ చేసుకోకుండా లోనికి తీసుకోకుండా చాలా బండగా మాట్లాడడంతో ఆ నవల శిల్పపరంగా వస్తుపరంగా సాధించినటువంటి పాజిటివ్స్ అన్నీ కూడా రికార్డు అవ్వకుండా పోయినాయి. అంటే ఈ మొత్తం చర్చలో సో మీరు చెప్పిన ఆన్సర్స్ ఉన్నాయి చాలా వరకు. తర్వాత మీరు చెప్పినటువంటి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంత ఏమైందంటే అందులో ఉన్నటువంటి అసలు ఈ కథ అంతా వెనక్కి వెళ్ళిపోయి ప్రస్తుతం అప్రస్తుతం ఉంటామే. సో ఒక రకమైనటువంటి ఆ దాడి అది అంటే చాలా ప్లాన్గా చేసినట్టుగా అనుకుంటున్నాను. దీన్ని పాఠక లోకమే ఖండించేదా వాళ్ళ పాఠకులకి ఖండించేదాకా కూడా పోయింది. అదే కానీ కొంతమంది అమాయకులు నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. అదే ఈ అంటే భావజాలపరమైనటువంటి పరిమితులు ఉన్న వాళ్ళే ఎక్కువ. అటువంటి సామాన్య పాఠకులతో నాకు ఇబ్బంది లేదు, సాహిత్య పాఠకులతో నాకు ఇబ్బంది లేదు. అదే అంటున్నాను, సాహిత్య పాఠకులతో ఇబ్బంది లేదు. అదే మనకేంటంటే తెలుగులో ఈ సాహిత్య పాఠకుల సైలెంట్గా ఉంటారు కదా వాళ్ళు, ఈ గొంతు పెంచి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, సోకాళ్ళు ఉద్యమ స్వభావం మాకు ఉందని చెప్పుకునే వాళ్ళ నాయిస్ ఎక్కువ ఉంది. వాళ్ళ నాయిస్ సోషల్ మీడియాలో అంతా కూడాను ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ కదా. మామూలు సాహిత్య పాఠకులు అరుదు సోషల్ మీడియాలో. ఏదో ఒక భావజాలం బలంగా ఉండే మేధావి వర్గమే సోషల్ మీడియాలో బలంగా ఉంటారు. అవును. అంటే నా పర్సనల్ ఫీలింగ్ మొదటి నుంచి ఉన్నది మీతో ఇప్పుడు నేను ఏమంటూ ప్రస్తావిద్దాం అనుకుంటున్నా. అసలు సాహిత్య రచనకి సాహిత్య సృష్టికి అసలు భావజాలాల అవసరం ఉంది అని నా లైఫే ఉండగా మన చేతుల్లో నిండారా జీవితమే ఉండగా కానీ జీవించినది అంటే సహానుభూతి అంటారా, సహానుభూతి మన ఓన్ ఎక్స్పీరియన్స్ అనుభవం ఇవి ఉండగా మళ్ళీ ఆ భావజాలాన్ని మనం ఒక ఆంక్షలు విధిస్తుంది కదా, లిమిటేషన్ అయ్యే ప్రమాదం ఉంది కదా. ఇప్పటికి అదే జరిగి తెలుగు సాహిత్యం చాలా పట్టిపోయింది. కానీ ఒక్క విషయం ఏమిటంటే ఫస్ట్ మీరు చెప్పిన దాన్ని నేను సమర్థిస్తా, ఆ తర్వాత మీరు చెప్పిన దాన్ని నేను విమర్శిస్తాను. మొట్టమొదటి ఏం సమర్థిస్తానంటే ఈ భావజాలాలు ఎక్కువగా లోగొనని, ఎక్కువగా ఆక్రమించని పక్క రాష్ట్రాలైన తమిళనాడులోను, కర్ణాటకలోను, కేరళలోను సాహిత్య సృష్టి మహారాష్ట్ర గురించి నాకు తెలియదు. ఈ 3 రాష్ట్రాల్లోనూ వచ్చిన నవలలను చూస్తే మనకు కళ్ళు బేర్లు కమ్ముతాయి. ఎందుకు అక్కడ అన్ని నవలలు వచ్చినాయి? ముఖ్యంగా అక్కడ కథలు ఇట్లా అంటే ఇట్లా బిగించుకొని రాసినట్లు ఉండదు, ఇట్లా త్రో చేసినట్లు ఉంటాయి అన్నమాట. అక్కడ ఉన్న కథలోని వస్తువులన్నీ కూడాను అక్కడ ఆ వస్తువు అన్ని డిఫరెంట్ వస్తువులతో కథ రావడం అనేది కూడాను నన్ను ఆశ్చర్యపరిచింది. అంటే మీరు చెప్పినట్టుగా భావజాలాలు కాకోకుండా ఒక సాహిత్య సహృదయత మాత్రమే సాహిత్యాన్ని పరిపాలించినప్పుడు ఏమి మేలు జరుగుతుంది అనేది ఈ 3 రాష్ట్రాల్లో కూడా తెలుస్తుంది. కానీ నా దరిద్రమో నా అదృష్టమో కానీ ఈ ఆంధ్రదేశంలో పుట్టడం వల్ల భావజాలాలకి నేను కూడాను కొంత సో కాకపోతే నా భావజాలాలు మార్చుకుంటూ వచ్చింది, అది వేరు. మీరు భావజాలాలు ప్రభావితులైనా వాటికి అతీతంగా కూడా అతీతంగానే మీరు రచయితగా ఉన్నప్పుడు వ్యవహరించగలరు. అవును, రచయితగా అవునవును. భావజాలంలో పౌరునిగా మీరు భావజాలకు ఆకర్షితులై వాటిని ప్రచారం చేయడం, ఆయా వేదికలకి మాట్లాడినా కూడా రచయితగా ఉన్నప్పుడు రచయితగా ఉన్నప్పుడు జీవితమే ప్రామాణికం. అది అట్లా ఉండాలంటున్నాను నేను. జీవితమే ప్రామాణికం కానీ సాహిత్య సృష్టికి ఒక భావజాలం కాదు. ఒక ఇప్పుడు స్త్రీవాదులకు కోపం రావచ్చు గాక, నేను ఇప్పుడు మాట్లాడితే చాలా గొప్ప కథకులు ఉన్నారు, వాళ్ళు గొప్ప కవిత్వం రాసే వాళ్ళు కూడా స్త్రీవాదంలో ఉన్నారు. కానీ నేను స్త్రీవాదం ప్రారంభమైనప్పుడు
1987, 90s ఆ ప్రాంతంలో స్త్రీవాద కథలు అంటే కనుక ఆ భావజాలాన్ని బేస్డ్గా చేసుకునే కథలు రాసేవాళ్ళు కదా. అందుకే అందులో ఆ భావజాలాన్ని బేస్ చేసుకునే కథలు రాసేవాళ్ళు. కొంతమంది మినహాయింపు, సత్యవతి, వాడ్డేవి వీరలక్ష్మీదేవి, వాళ్ళు కొంచెం తర్వాత ఇక్కడ మన ప్రతిభారా ఎవరు ఒంగోలు ప్రతిమ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది డిఫరెంట్గా ఉన్నారు, డిఫరెంట్గా రాసినారు. స్త్రీవాద భావజాలాన్ని పెట్టుకొని రాలేదు వాళ్ళ కథలు, వాళ్ళు చాలా డిఫరెంట్గా రాసినారు. అదేవిధంగా స్వామి కూడా ఏం కోరుకుంటాడంటే భావజాలంలో ఉండు, భావజాలం పని చెయ్యని, కానీ రచయిత వ్యక్తులకి దాంట్లో అన్యాయం జరగకూడదు. భావజాలం రూపంగా వ్యక్తుల్ని పరిమితం, మైకులు కాకూడదు, రచయిత మైకు కాకూడదు ఎప్పుడు కూడా, రచయిత మైకు కాకూడదు. కాబట్టి భావజాలం ఉంటుంది. భావజాలం యొక్క తాత్విక దర్శనంలోనే రక్త మాంసాలతో కలిగిన వ్యక్తులు మనం పరిచయం చేయాలి. దీన్ని మాత్రం ఎప్పుడు కూడా మీరు అది చేయడం వల్లనే మీ సాహిత్యానికి అంత బలం వచ్చింది. పొరుగు రాష్ట్రాల్లో మంచి నవలలు రాసిన వాళ్ళ నవలలు చదివితే ఏ అనుభూతి కలుగుతుందో పాఠకుడికి, అటువంటి చిక్కటి సాంద్రమైన అనుభూతి మీ నవల చదవడం వల్ల కలుగుతుంది. మీ నవల పాఠకులు చదివి కొత్తగా ఇంత గొప్ప నవలలు నేను గతంలో ఎన్నో చదవలేదే అని ఆశ్చర్యపోయి వాటిని హక్కును చేర్చుకొని వాటిని అటువంటి సాహిత్యాన్ని మళ్ళీ పునఃసృష్టి చేయడానికి పాఠకులు ఒక నుంచి కొత్త రచయితలు వచ్చినప్పుడు ఇన్స్పైరింగ్ ఉంటాయి మీ వర్క్స్, అన్లైక్ అదర్ పీపుల్స్ వర్క్స్. తెలుగులో చాలా వరకు అసలు తెలుగులో నవల ఎప్పుడూ చచ్చిపోయింది, మీకు తెలిసిందే. అది నవల లేనే లేదు. మన కథ బలంగా ఉంది, కవిత్వం బలంగా ఉండింది, అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నవల ఎప్పుడు మనకు బలంగా లేదు కదా. ఇట్ వాజ్ వెరీ పూర్లీ డన్. సో అందువల్ల మీరు అన్నట్టు ఆ మిగిలిన మన పొరుగు రాష్ట్రాల్లో జరిగినట్టుగా మళ్ళీ మీ నవల రచన పూనుకొని మీరు ఇంత కన్సిస్టెంట్గా జీవితంలో భిన్న పార్శ్వాలని చారిత్రక సంధి కాలాల్లో కూడా దాన్ని ప్లేస్ చేసి ఎంచుకొని రాయడం అనేది అంటే తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. అంటే తెలుగు పాఠకులు వెరీ లక్కీ టు హ్యావ్ యూ. తమ మధ్య బండి నారాయణ రచయితను అతని రచనలను అందుబాటులో, అంటే చేయి జాపితే అందే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. ఇతర భాషల్లోకి వెళ్ళి అనువాదాలను చదివే పరిస్థితి కాకుండా తమ మాతృభాషలోనే చదివే గొప్ప అవకాశం. మీరు మళ్ళీ ఇంకేమన్నా హిస్టారికల్ నవల కానీ ఆటోబయోగ్రఫికల్ నవల కానీ ఏమన్నా రాసే ఉద్దేశంలో ఉన్నారా? మీ బోటి వాళ్ళతో మాట్లాడినప్పుడు అంతా కూడాను, మీ బోటి విమర్శకులతో, మీ బోటి పాఠకులతో నేను రెండింటిని మీరు చూస్తా. మీరు విమర్శకుడు నేను కాను అని మీరు చెప్పినా కూడాను మీలో పాఠకునితో పాటు విమర్శకుని చూస్తా. ఎందుకంటే మంచి పాఠకుడు మంచి విమర్శకుడు అవుతాడు అని నేను నమ్ముతాను. మీరు మంచి పాఠకుడిని బోర్ని చేసుకున్నా కూడాను దాంతోపాటే మీరు మంచి విమర్శకులు కూడా అనేది నా నమ్మకము. మీ బోటి వాళ్ళతో మాట్లాడినప్పుడంతా కూడాను వీళ్ళేదో మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంటూ ఉన్నారు, నవలా సాహిత్యం వెనుకబడిందంటూ ఉన్నారు, పొరుగు రాష్ట్రాలు చూస్తే ముందుకు పోయినాయంటూ ఉన్నారు, బండి నారాయణస్వామి కొంచెము ఈ లోపాన్ని పూరిస్తూ ఉన్నాడు అనేది ఈ మాట విన్నప్పుడంతా కూడాను ఇంకో నవల రాద్దామా అనిపిస్తుంది నాకు. ఇంకొకటి ఏమిటంటే ఇన్ని దెబ్బలు తిన్నా కూడాను బండి నారాయణస్వామి అది కడపడి యుద్ధంతో ఇన్ని అవాకులు చవాకులు నిన్ను విమర్శించినా కూడా మళ్ళీ నీకు ఎట్లా రాయబుద్ధి అవుతుంది అని కొంతమంది ఆశ్చర్యపడవచ్చు. నిజానికి నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయంటే రచయితల నుంచి కూడాను ఎన్ని వచ్చినాయంటే, సార్ మీరు చాలా సీనియర్లు, మీరు ఇవన్నీ ఈ అవాకులు చవాకులు అన్నీ మనసులో పెట్టుకోకండి, ఆరోగ్యం దెబ్బతింటుంది సార్, అట్లాంటి మనసులో పెట్టుకోవద్దండి అని ఎంతమంది రచయితలు నాకు ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పినారంటే అంత ధైర్యం చెప్పినారు. వాళ్ళు మళ్ళీ ఎక్కువ మాట్లాడాలంటే కనుక వీళ్ళతో భయం కూడా ఒకటి థ్రెట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు నా మీద దాడి చేసిన వాళ్ళు ఒక సాహిత్య బ్లాక్మెయిలింగ్ కానీ, ఒక సాహిత్య దుర్మార్గం కానీ, ఒక సాహిత్య రౌడీయిజం కానీ ఆ మేరకు వరకు వాళ్ళు ప్రవర్తించారు. యాక్చువల్గా వాళ్ళ నోటికి భయపడి చాలామంది పోస్టులు పెట్టలేదు అనేది కూడా నాకు తెలుసు.
అంటే అందులో వెళ్ళకూడదని వేస్ట్ అది దాని ఆ చెత్తలోకి నేనెందుకు, వృధా ప్రయాసాన్ని. అందులో పాపం వయసు వచ్చుంటుంది, ఆ చెత్తలోకి ఈ వయసులో ఎప్పయ్యి వాళ్ళతో ఎందుకు బత్తాయిలు అనిపించుకోవడం, వాళ్ళతోలు ఇవన్నీ ఏమి కర్మ మనకు అని దూరంగా ఉండే వాళ్ళు కూడా నాకు తెలుసు. కానీ నేను ఒకటి నమ్ముతా, అయినా ఎందుకు రాస్తారంటే కనుక నా పాఠకులు ఎప్పుడు కూడా వర్తమాన పాఠకులు మాత్రమే కాదు. నేను బుచ్చిబాబుని ఇప్పటికీ చదివిన. బుచ్చిబాబు చనిపోయిన ఈ 30 ఆయన ఇప్పుడు చనిపోయింది 60s మళ్ళీ నేను ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది చనిపోయిన 60. బుచ్చిబాబు గారు చనిపోయిన 60 ఏళ్ళ తర్వాత కూడా నేను చివరికి మిగిలేది చదివినానంటే ఒక రచయిత వర్తమాన కాలపు పాఠకుల మీదే కాకోకుండా భావి తరంలో వచ్చే పాఠకులను కూడాను దృష్టిలో పెట్టుకొని రాయవలసి ఉంటుంది. ఏం పొరపాటు లేదు. ఇప్పుడు గమనించకపోయినా కూడాను అప్పుడు చరిత్ర నిన్ను గుర్తిస్తుంది అని నాకు ఒక చరిత్ర అనేది నన్ను వాగ్దానం చేస్తుంది. మొట్టమొదట ఫిల్టర్ చేసేది నేనే కదా. నువ్వెందుకు వాళ్ళ కోసము వీళ్ళ కోసము నువ్వు బాధపడతావు? నేను విన్నాను కదా, అంహూనా ఫిల్టర్ చేయడానికి అని అక్కడ కాలం అంటుండగా నేను అంత వీళ్ళ కోసం అంత పెరిగితనంగా నేను రాయడం మానేయాల్సిన అవసరం అసలే మరింత. అది నేను అనుకోవడం ఏంటంటే, మీరు గతంలో కూడా 2 కళల దేశం అనే ఒక ఆటోబయోగ్రఫీ, అంటే బాల్యం, అవును, స్కూల్ లైఫ్, స్కూలింగ్, అప్పుడు మిత్రుల పుస్తకాలు, స్కూల్ లైబ్రరీ, ఆ లైబ్రరీ కేంద్రంగా మీరు పుస్తక పఠనం, మీరు ఎంత హౌ యువర్ అట్రాక్టెడ్ బై ద బుక్స్, ముఖ్యంగా స్నేహితులు, గొప్ప స్నేహితులు, మీకు చిన్నతనం, అవన్నీ అందులో రికార్డ్ అయినవి. మంచి కొలోక్వల్ లాంగ్వేజ్లో, స్థానిక భాషలో, బ్యూటిఫుల్ రాయలసీమ టంగ్లో రికార్డ్ చేశారు. అక్కడికి ఆగింది అది. ఇప్పుడు దాని కొనసాగింపుగా కానీ మళ్ళీ కొత్తగా ఒక ఆటోబయోగ్రఫీ రాయకూడదా? ఆత్మకథాత్మక నవల అని నేను ఫీల్ అవుతాను. ఎట్లా కనిపెట్టినారు మీరు రాస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని ఎట్లా కనిపెట్టినారు అని మీరు? లేదు, మీరు రాయాలని కోరుకుంటున్నాను నేను. 200 పేజీలు రాసిన రియల్లీ ఆత్మకథాత్మక నవల మీరు చెప్పింది. ఇప్పటికే 200 పేజీలు రాసినాడు. రియల్లీ గ్రేట్. గొంగళి పొరుగు ఆత్మకథ టైటిల్ కూడా పెట్టారు. టైటిల్ అనుకున్నా, ఓ సూపర్, బాగుంది, అందుకనే పెట్టేద్దాము. గొంగళి పొరుగు నేనే గొంగళి పొరుగు. నేను నమ్మిన ఆధ్యాత్మిక సత్యాన్ని నేను సాధించకపోయినా కూడాను రెక్కలు రాకుండానే చచ్చిపోతాడు. రెక్కలు రాకుండానే వాడు ఆత్మకథ ముగుస్తుంది. రెక్కలు రాకుండానే, సీతకోక చిలుక మారకుండానే గొంగళి పురుగుతోనే ఆగిపోతాను. నా సాహిత్య జీవితం కానీ, నా ఆత్మీయమైన జీవితం కానీ గొంగళి పురుగుతో స్టాప్ అయిపోతుంది. సీతకోక చిలుక అంటే, సీతకోక చిలుకలు అంటే ఆధ్యాత్మికం కదా. ఓకే ఓకే, ఆధ్యాత్మికమే సీతకోక చిలుక అంటాం. మనకందరికీ ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఏదో స్వేచ్ఛ ఉంది అని అనుకుంటున్నాడు, కానీ ప్రతి మనిషికి ఉన్నవి రెక్కలు కాదు, రాతి రెక్కలు నాకు విశ్వాసం. ఎగరాలనుకుంటాడు పాపం, అంతవరకే. ఎగరాలనుకుంటాడు, ఎగరలేడు. ఈ రాతి రెక్కలను తప్పించుకొని అసలైన రెక్కలు రావడమే ఆధ్యాత్మికత. బాగుంది. నేను గొంగళి పురుగుగానే మిగిలిపోతాను. అంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో చాలా కాలం ప్రయాణం చేశారు కదా, మీకేమైనా ఉందా దాని మీద విశ్వాసమా? అంటే సీతాకోకచిలుక మారే విశ్వాసం అనకూడదు. అంటే హోప్. అదే మీరు అడగాల్సిన ప్రశ్న నేను సవరిస్తా, ఏమనుకోకపోతే. ఆధ్యాత్మికం పట్ల మీకు ఏమైనా విశ్వాసం ఉందా అనే బదులు సాధించే దాని మీదే. ఆధ్యాత్మిక సత్యం, అంతిమ సత్యం మనకు అనుకుందాం. ఆ అంతిమ సత్యం మీద మీకు ఏమైనా విశ్వాసం ఉందా అని అడగడం కంటే, అంతిమ సత్యం గురించి మీకు ఏమైనా కొంచెమైనా అట్లా అనుభవం ఉందా, అట్లా చూచాయి కానీ అట్లా అనుభవం వచ్చిందా, అట్లా అడగడం బాగుంటుంది. నా ఉద్దేశం అదే. సారీ, నాకు అట్లాంటి ఒక మహాత్ముల సాంగత్యం వల్ల, మహాత్ములతో సత్సంగం చేయడం వల్ల, ఒక సౌరీస్ గారు అయితేనేమి, ఒక పూర్ణి మహాన్, ఆయన అజగర మహాయోగి అంటారు, ఒక పూర్ణి మహాన్ అయితేనేమి, ఒక సదాశివ అనే యోగి అయితేనేమి, ఒక జిల్లెళ్ళబోడి అమ్మ అయితేనేమి, ఒక రామ్ శరత్ కుమార్ అయితేనేమి, వీళ్ళందరూ కూడాను నా జీవితంలోకి రావడం వల్ల, నాకు తారసపడటం వల్ల కొంచెం రుచి చూసిన అనుభవాలు అయితే నాకు ఉన్నాయి. కానీ అది ఒక పావురంలాగా కూర్చుంటే ఆ పావురం మళ్ళీ ఎగిరిపోతుంది. 2-3-4 గంటలకు ఎగిరిపోతుంది ఆ పావురం.
అది ఎందుకు వాలుతుందో ఎందుకు ఎగిరిపోతుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మా రమణజీవి గారికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు. అది పరిచయం అయిన తర్వాత జీవితం ఇంకా శాపగ్రస్తంగా కనపడుతుంది. ఆ 3-4 అది ఇచ్చిపోయిన స్వేచ్ఛను అనుభవించిన తర్వాత, ఆత్మిక స్వేచ్ఛను అనుభవించిన తర్వాత రోజువారీ జీవితం మరి కొంచెం చిరాగ్గా ఉంటుంది. రోజువారీ జీవితంతో మమేకం కాలేం. అటువంటి సంతోషాలు అనుభవాలు నాకు తెలుసు, ఇట్లాంటి దానివల్ల వచ్చిన చిరాకులు నాకు తెలుసు. కాబట్టి ఒకసారి కోరుకున్నా, భగవాన్ అది వస్తే నాకు జీవితకాలం అంతా రాని ఆ అంతిమ సత్య అనుభవము ఈ 2-3 గంటలు పౌరమాదిరి వాలి పౌరమాదిరి ఎగిరిపోతే కనుక నా జీవితంతో గడపడం నాకు చిరాగ్గా ఉంటుంది, ఈ భౌతిక జీవితంతో అని కోరుకున్నాను. అప్పటి నుంచి అనుభవాలు కూడా ఏమీ లేవు. ఇప్పుడు మళ్ళీ కోరుకోవాలి అనిపిస్తుంది. అప్పుడు ఏదో పొరపాటు కోరుకున్నాను, ఆ వద్దులేవయ్యా, ఏదో కొంచెం అనుభవాన్ని ఇవ్వయ్యా, ఇట్లే గొగ్గులపురుగా చచ్చిపోతాను అని ఇప్పుడు కోరుకుందాం అనిపిస్తా ఉంది. అదే మీరు ఈ ఆటోబయోగ్రఫికల్ నవల వాటెవర్ జీవించిన జీవితాన్ని మీరు మళ్ళీ శిల్పపరంగా దాన్ని రికార్డ్ చేయడం ద్వారా మీరు అదే ఆ సీతాకోకచిలుకగా శాశ్వతంగా మారే అవకాశం లేదా మరి క్షణికంగానైనా మళ్ళీ ఆ అనుభూతిని పొందే క్షణికంగా కోరుకోవట్లే, అసలే వద్దు ఇంకా చాలే, అయిపోయింది ఆ టైం. దట్ ఈస్ అట్లా కొంచెం బట్ ఆ లౌల్యం కలుగుతుంది అప్పుడప్పుడు. ఇప్పుడు మరికోటి అలవాటు ఉంటుంది, లౌల్యం ఉంటుంది కదా. అవునవును, ఏదంటే వ్యసనం ఉంటుంది, అది మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది, మళ్ళీ తాగితే ఎంత బాగుంటుంది, మళ్ళీ తింటే ఎంత బాగుంటుంది. ఈ లౌల్యమో దాని పట్ల కూడా ముందు దాన్ని తీసేసుకోమంటున్నారు కదా వాళ్ళు. కాబట్టి బుద్ధి లేక కొన్ని ప్రశ్నలు అడుగుతాము ఆయన్ని. వీరికి మనకు బుద్ధి లేదని మనకే తెలుసు. కాబట్టి నా ప్రశ్నలు కూడా విరమించుకుంటా. తర్వాత మీరు ఇప్పుడు 200 పేజెస్ అయిందన్నారు కదా ఆటోబయోగ్రఫీ, ఇంకెన్ని పేజీలు రావచ్చు ఐడియా ఉంది? చెప్పలేదు. 200 పేజెస్ బాల్యం వచ్చింది. ఇంకా ఉన్నాయి కదా. బాల్యం గురించి రాసుకోవడానికే రచయితకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది కానీ నవయవనం కూడా నవయవ్వనం గురించి మనము ఇంతవరకే మనము నవలు రాసినాం కదా. 2 కళల దేశం అన్నిట్లోనూ వచ్చింటుంది. బాల్యం రాదు కానీ మన కథల్లోనూ నవల్లోనూ యవ్వనం చాలా సార్లు వచ్చింటుంది. యవ్వనం రాసుకోవడానికి తక్కువగా ఉంటుంది, వార్ధక్యం రాసుకోవడానికి ఇంకా తక్కువ ఉంటుంది, బాల్యం రాసుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. ఏ రచయితకైనా నేను అనుకుంటా. రిచ్ కదా, రిచ్ మైండ్ అది. చివరిగా కడపడి యుద్ధం కాంటెక్స్ట్లో ఏం చెప్పదలుచుకున్నారు పాఠకులకి? దాన్ని ఎట్లా చదవాలి, ఎట్లా స్వీకరించాలి, దాని నుంచి ఏం నేర్చుకోవాలి? కడపడి యుద్ధంలో నేను రాసిన వెనకటి వ్యాసంలో నవల గురించి మాత్రమే కాదు కానీ అని హెడ్డింగ్ పెట్టి రాశారు. అందులో భాగంగా నవల ఎందుకు రాసినాను కూడా రాసిన. ప్రతి మతానికి మత గ్రంథాలు ఉంటాయి. హిందువులకు ఒక మత గ్రంథం ఉంటుంది, ఒకటి కాదు చాలా ఎక్కువ ఉన్నాయి. మనకు దాన్ని ఏమంటాం, మనుధర్మ శాస్త్రం ఉంటుంది మనకి, మత గ్రంథం. అది మనకు అది లా అదే నేను చెప్పదలుచుకున్నది అదే. హిందువులకు మత గ్రంథాలు అంటే కనుక మతంతో అనుబంధించబడిన సామాజిక శాస్త్రాలు. మనకు ఒక మత గ్రంథం ఉండి ఆధ్యాత్మికం మాట్లాడడం, మతానికి సంబంధించి మతానికి ముడిపడిన సామాజిక గ్రంథాలు మనధర్మ శాస్త్రం ఇక్కడ ఉంది. ముస్లింలకి వాళ్ళ మతానికి ధర్మానికి సంబంధించిన సామాజిక శాస్త్రం షరియత్ ఉంటుంది. అట్లే క్రిస్టియన్స్ కూడాను ఏదో ఒక గ్రంథము, చర్చికి శుక్రవారం పోవడమా లేకపోతే ఆదివారం చర్చికి పోవడమా, ఇవన్నీ కూడా వాళ్ళకు ఆచార వ్యవహారాలకు సంబంధించిన. నేను గుర్తించింది ఏమంటే ప్రతి మత గ్రంథంలో కూడాను చాలా దుష్టమైన నీతి నియమావళులు ఉన్నాయి. అవన్నీ చాలా దుష్టమైనవి, చాలా క్రూరమైనవి. ఈ క్రూరమైన ఆచారాలు, ఈ క్రూరమైన సూత్రాలు, మనుస్మృతిలో ఉన్న క్రూరమైన సూత్రాలు దళితుల మీద చాలా ప్రభావితం చేస్తాయి. మన స్త్రీలకు చదువుకోకుండా ఆటల్లోకి పోకోకుండా, పాటల్లోకి పోకోకుండా, నృత్యంలోకి పోకోకుండా చాలా ఈ ఆటంకాలన్నీ కూడా నిషిద్ధాలన్నీ కల్పించింది. దీన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చాలా. కాబట్టి
మనుస్మృతి హిందూ మతం కానే కాదు. హిందూ మతానికి అనుబంధంగా ఒక దేశకాల వ్యవస్థలో ఏర్పడిన ఒక న్యాయ గ్రంథం అది. న్యాయ వ్యవస్థ అది. ఈ దేశకాలాలకి అది చెల్లుబాటు కాని న్యాయాలైనప్పుడు ముందు హిందువులే ఈ మనుస్మృతిని కాల్చి బూడిద చేయాలని కోరుకుంటాం. హిందువులే ఆయన చేశాడు కదా, బాబాసాహెబ్ చేశాడు కదా, చేశారు కాబట్టి అంబేద్కర్ చేశాడు. హిందువులు చేస్తే కనుక నాకు ఇంకా సంతోషం అంట నేను. Yeah. అదేవిధంగా ముస్లింలు కూడాను, ఇస్లాంలో ఉన్న వాళ్ళు ఇస్లాంలో ఉన్న వాళ్ళు కూడాను ప్రపంచ ఇస్లాం అనే కాన్సెప్ట్ ఇప్పటికీ కొనసాగుతూ ఉందని మనకు తెలుసు. ఇంటెలెక్చువల్ ఏరియాలో మనకు తెలుసు. ప్రపంచ ఇస్లాం అనేది కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ప్రపంచ ఇస్లాం అయితేనేమి, జిహాద్ అయితేనేమి, ఒక అమానవీయంగా అయినా సరే ముస్లిం అయినంత మాత్రమే ఒక ఐక్యతగా ఏర్పడి మత ప్రాతిపదికగా మత దేశాలన్నీ మత ముస్లిం రాజులందరూ ఐక్యమయ్యి ఒక ఇతర మతం మీద, వెదర్ ఇట్ ఈజ్ హిందూయిజము, క్రిస్టియానిటీ, ఎనీ అదర్ మతం, వాళ్ళంతా కాఫిర్లే. ఇతర మతాల మీద దాడి చేయడము అనే కాన్సెప్టు ఆధునిక కాలాలకు వర్తించదు. ఆల్రెడీ ఎంతోమంది ముస్లిం మతంలో ఉన్న సంస్కర్తలు ఇందుకోసం చాలా పనిచేశారు. దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం నేను అప్పీల్ ఏంటంటే, అసలు యాక్చువల్గా ఇవాళ ఈ యూదు మతం ఏదైతే ఉందో ఇజ్రాయెల్ కేంద్రంగా పాలస్తీనా భూభాగంలో ఏర్పడి బలవంతంగా గాంధీ గారు, నెహ్రూ గారు అందరూ వద్దంటున్న, ఐన్స్టీన్ లాంటి పెద్దలందరూ వద్దన్నా కూడా వచ్చి ఇవాళ పాలస్తీనానే బయటికి పారదోలు చంపేస్తూ, సో ఇస్లాం మీదనే వాళ్ళు ఎక్కువ ఉంది దాడి, ఎక్కువ దాడు ఇస్లాం యూదు మతం వల్ల. ఓకే, నేను రాజకీయాల్లో మాట్లాడడం లేదు, అది వేరే. మన ప్రజెంట్ నేను చెప్పేది ఒక సైద్ధాంతికంగా మాట్లాడుతున్నాను. అన్ని మతాలు హిందూ ముఖ్యంగా జనరల్గా చెప్పాలంటే హిందువులు తమ మత గ్రంథాల్లోని దుర్మార్గమైన సాంఘిక చట్టాలను కాల్చిపారేయండి. ముస్లింలు తమ మత గ్రంథాలలో ఉన్న అన్యాయమైన, ఇప్పుడు దాని తలాక్ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడాను ఖండిస్తారు. అవన్నీ ఖండించాల్సిన చరిత్రలో ఏమైతే ఇట్లాంటివి దేశకాలాలకు దేశకాలాల యొక్క ప్రయోజనాలను పోషించలేని, దేశకాలాలకు వెనుకబడిన ఏ న్యాయ చట్టాలైనా కూడా చట్టాలను మీరు కూడా తమ తమ జీవితాల్లో విడిగా రద్దు చేసుకోగలుగుతున్నారు, లేకుంటే మొత్తం ఎంటైర్ సొసైటీ అంటున్నారా? ఇస్లామిక్ సమాజమే ఎవరి మతాన్ని వాళ్ళు సంస్కరించుకోండి అని మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాను. అందుకే ఇక్కడ నేను కడపటి యుద్ధంలో కూడాను మనుధర్మ శాస్త్రంలో ఉన్న అన్యాయపరమైన చట్టాలు కానీ, ఇస్లాంలో ఉన్న అన్యాయపరమైన చట్టాలను కానీ, క్రిస్టియానిటీలో ఎంతమంది హిందువుల్ని క్రిస్టియన్లుగా మారిస్తే మనం స్వర్గానికి అంత చేరువైపోతాము. ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివి కూడా క్రిస్టియన్లు కూడా ఉంది కదా. ఇట్లాంటివన్నీ ఎవరి మతాన్ని వాళ్ళు సంస్కరించుకునే క్రమంలో ఇవన్నీ మానుకుంటే మతాలన్నీ కూడా అంతిమ సత్యంలో మతాల మధ్య హార్మోని నెలకొంటుంది, హార్మోని పోతాయి. ఇవన్నీ కూడా మనం ఇంకా మధ్యయుగాలు నాటివి ఇవన్నీ మనం ఇంకా పోషిస్తూనే కూర్చుంటే మత గ్రంథాల్లో ఉండేటివి భూతాలని మేలుకొలుపుతాయి. ప్రతి మనిషిలో కూడా మధ్యయుగాల భూతాలు లేచి కూర్చుంటాయి. మళ్ళీ మత యుద్ధాలే జరుగుతాయి. ఇంకో ముసుగులో మళ్ళీ మత యుద్ధాలే జరుగుతాయి. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తున్నవి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు యూదు మతం నుంచి పుట్టిన క్రైస్తవం నుంచి పుట్టిన ఇస్లాం అన్ని మూలం అబ్రహామిక్ మతాలే కదా. ఇవన్నీ కూడా ఏకోపాసన, అవును, ఒకరే దేవుడు. కానీ హైందవం అట్లా కాదు. ఇక్కడ అదే బ్యూటీ అంట, ప్లూరాలిటీ ఉంది, మల్టిప్లిసిటీ అంటే వైవిధ్యం, భిన్నత్వం. అందువల్ల ఈ హిందూ మతం కూడా వాటిలాగా మారబోయేటటువంటి పరిస్థితి ఇవాళ మనకు తాజా రాజకీయ చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ ఏం చూస్తుందంటే, ఇప్పుడు ఏ మతమైనా సరే రాజకీయాల్లోకి పోతే గనక రాముడి అవుతుంది. రాముడిని ముందుకు తెచ్చి దాంట్లో పర్వర్షన్స్ వస్తాయి. భగవద్గీతను ముందుకు తెచ్చి అబ్రహీం మతాల్లో మాది ఒకటే దేశం పాకిస్తాన్,
మాది మాది ఒకటే దేవుడు అల్లా, మాది ఒకటే మత గ్రంథం ఖురాన్, మాది ఒకటే భాష ఉర్దూ. ఇంకా ఇదంతా శిలా సదృశమైన అరబిక్ కావచ్చు, వ్యవస్థ. ఈ శిలా సదృశమైన వ్యవస్థనే ఈరోజు బీజేపీ అనుకరించబోతున్నది. అదే ప్రమాదం ఉంది. అది పాకిస్తాన్ ఈరోజు సాంస్కృతిక రాహిత్యంలో ఏ విధంగా తనకలాడుతూ ఉన్నదో ఇదే సాంస్కృతిక రాహిత్యాన్ని మళ్ళీ భారతదేశంలో ప్రవేశించే ప్రమాదాన్ని బీజేపీ చేస్తూ ఉన్నది. కాబట్టి తాత్వికంగా నేను బీజేపీని ఇక్కడ మూలంలో నేను బీజేపీని ఖండిస్తా. బీజేపీ తాత్విక ధోరణి ఏమాత్రం కరెక్ట్ కాదు. అదే అందుకే ఇప్పుడు ఇక్కడ అన్ని మతాలు ఉండవాలి, అన్ని దేవుళ్ళను పూజించవాలి. అన్ని దేవుళ్ళను పూజించినంత మాత్రాన ఏకోపాసకులు వీళ్ళ మీద దాడి చేయకోకుండా ఉండవాలి, చరిత్రను అనుసరించుకోకుండా. ఇవన్నీ ఉన్నప్పుడే ఇక్కడ హార్మోని ఉంటుంది. అదే 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 ఇప్పుడు హిందూ మతం వీటన్నిటి మీద ఎందుకు ఒక కటింగ్ ఎడ్జ్ ఉందంటే ఈ మూఢత్వం లేదు హిందూ మతంలో. ప్రజలు ఎవరెవరి ఆచార వ్యవహారాలు పూర్వకాలపు పూర్వీకులు చేసినవన్నీ ఆచరిస్తూ వాళ్ళు హాయిగా ఉన్నారు. ప్రజల్లో లేదు. ఇప్పుడు హిందూ మతం అనేది ఆంక్షలు విధించట్లేదు. హిందూ మతం అనేది మన ఏదో పోస్ట్ పెట్టారు, బీజేపీ వాళ్ళు పోస్ట్ పెట్టారు ఒకటి, దాన్ని మీకు పంపిన చూడలేదు. బీజేపీ వాళ్ళు పోస్ట్ పెట్టింది, మంచి పోస్ట్ అది. ఇప్పుడు పాజిటివ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న హిందువులు నేను దానికి మనవి చేస్తావు విజ్ఞప్తి ఇక్కడ నుంచి. ఓ బీజేపీ పార్టీ అవి తీసేయాలని ఇక్కడ హిందువులకి ఏకైక దేవుడు లేడు, ఏకైక దేవుడు ఉండాలా అంటే రాముడే ఉండాలా, ఏకైక దేవుడు రాముడు లేడు, ఏకైక గ్రంథము భగవద్గీతే కానవసరం లేదు, ఏకైక భాష హిందూనో సంస్కృతమో ఇక్కడ చెల్లబారదు. ఇదంతా శిలా సదృశమైన వ్యవస్థకి ఇక్కడ ఉన్న హిందూ సమాజమే వ్యతిరేకం. అదే అంటున్నాను. కాబట్టి హిందూ సమాజానికి వ్యతిరేకంగా రాజకీయాలు మీరు కొనసాగడం కూడా అంటే దేశీయం అందాం, దేశీయ హైందవం అందాం. దేశీయ అంటే మన చిన్ననాటి నుంచి మనం చూస్తున్న సంప్రదాయ హైందవం, అది కొనసాగాలి. మనకు భగవద్గీత కాదు, మనకు అష్టావక్ర గీత ఉంది, మనకు యోగ వాసిష్టం ఉంది, మనకు ఎన్ని లేవు మనకి. వేదాలు పోని మీరు చెప్పే వేదాలు కూడా ఉన్నాయి. రాముడు వస్తే నువ్వు వేదాల గురించి ఏం చెప్తావు? ఇక నువ్వు వేదాలు ఉన్నాయి, అద్భుత ఉపనిషత్తులు ఉంది, జైనం ఉంది, బౌద్ధం ఉంది, ఎన్ని ఉన్నాయి మనకు. ఇది శిలా సదృశమైన వ్యవస్థ. నువ్వు మార్చాలనుకున్నా కూడాను హిందూ దేశాన్ని ఒక పాకిస్తాన్ లాగా ఈ హిందూ దేశాన్ని శిలా సదృశమైన వ్యవస్థగా మార్చలేవు ఎగ్జాక్ట్లీ అని నేను విజ్ఞప్తి చేస్తాను. అందుకే అదే ఏకత్వంలో భిన్నత్వం అంటాం కదా మనం మొదటి నుంచి కూడా. ఆ కాన్సెప్ట్ ఉంది కదా మనకి. అంటే దేశీయమైనటువంటి సంస్కారాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు అవన్నీ అలాగే కొనసాగుతుంటేనే ఇక్కడ అవతలి వాడు వచ్చి తొందరగా ఈ దేశాన్ని స్వాధీనం కూడా చేసుకోలేడు. ఎందుకంటే డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ ఫెయిత్స్, డిఫరెంట్ లివింగ్ విధానాలు ఉన్నాయి కనుక ఏ ఒక పెద్ద మార్కెటో, ఏమో మార్క్సిజం లాంటి హిట్లర్ లాంటి వాళ్ళు ఏమో ఇటువంటి భావజాలాలు, ఇటువంటి పెద్ద పెద్ద సమూలంగా సమాజాన్ని మార్చాలని చూసే విశ్వాస సిద్ధాంతాలు ఇక్కడ చెల్లుబాటు కాలేవన్నమాట, బికాస్ ఆఫ్ దిస్ మల్టిప్లిసిటీ. కానీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తాను మీకోసరా. దీంట్లో ఒక ప్రమాదంలో పడుతూ ఉన్నాం. ఇది ప్లూరాలిటీ సొసైటీ అయినప్పుడు ఏమి ఈ ప్లూరాలిటీ సొసైటీ బహుజన వ్యవస్థలన్నీ ఉండినప్పుడు బహుభాషలు, బహుమతాలు, బహు ఆచారాలు, బహు సంస్కృతులు ఉన్నప్పుడు దీనికి ఈ దేశానికి భౌగోళికంగా దేశమే కదా, తప్పదు కదా. భౌగోళికమైన ఈ దేశానికి సంస్కృతినే అవసరమా కాదా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఏ దేశానికైనా కూడాను అనివార్యంగా ఒక సంస్కృతి ఏర్పడుతుంది. ఏర్పడుతుంది కదా. ఆ సంస్కృతిని ప్రశ్నించే ఒక వర్గం మాత్రము తయారు కాకూడదు అని కోరుకుంటా. ప్రతి దేశానికి కూడా సంస్కృతి. ఇప్పుడు నువ్వు ఇంగ్లాండ్కి పోతావు, వాడు మనల్ని ఆహ్వానిస్తాడు,
వాడి సంస్కృతిలో అంతే ఆహ్వానిస్తారు. అంతే కదా. మనం కూడా అమెరికాకు పోతే లేకపోతే ఇంకో దేశానికి పోతే వాడి అంతే సంస్కృతిలో అంతే ఎక్కడైనా అంతే ఈ విధమైన సంస్కృతులు మాత్రము విధి విధానాలు దుస్తులు ఆహార్యం ఈ సంస్కృతులు మాత్రము తప్పనిసరిగా అందరూ కూడా గుర్తించవాలి. యా. ఈ మధ్య నేను ఒక సన్నివేశం చూసిన, నాకు చాలా విషాదం అనిపించింది. కొన్ని సన్నివేశాలు చూస్తే క్రికెటర్లందరూ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు వాళ్ళని హిందూ సంప్రదాయ ప్రకారంగా వాళ్ళకి హారతులిచ్చి బొట్టు పెట్టి దడ్డలేసి ఆహ్వానిస్తారు. ఒక ముస్లిం క్రికెటర్, భారతీయ క్రికెటర్ అవన్నీకి భయపడి తప్పించుకోవడము చూసినప్పుడు మాత్రము నాకు చాలా విషాదం అనిపించింది. అదేవిధంగా నేను తిరువణామలైకి పోయి వచ్చి ఎంతో ప్రేమతో నా మిత్రులకందరికీ అది పంచేటప్పుడు మనం క్రిస్టియన్లు ముస్లింలు అని చూడం కదా. ఒక ముస్లింలకి ఇచ్చినప్పుడు మేము హిందూ దేవుళ్ళ ప్రసాదం తీసుకోమండి అని తిరస్కరించినప్పుడు కొత్త బ్రాహ్మణులు వీళ్ళంతా కొత్త బ్రాహ్మణులు ఒక హిందువు బొట్టు పెట్టుకొని వచ్చినందుకు ఇతర క్రిస్టియన్లు ఆ ఆడమనిషి మీద పడి వేధించే సందర్భం చూసినప్పుడు ఎందుకు బొట్టు పెట్టుకున్నావు, మనం పెట్టుకోకూడదు. ఇటువంటి చిల్లర మల్లర ఒక దేశీయ సంస్కృతిలో భాగమైన ఆచారాలు ముస్లింలు ఉంటే ముస్లింలు కూడా నేను పాటిస్తున్నా. అవును, మనం వాళ్ళు వద్దనట్లేదే. ఇప్పుడు కూడా పీర్ల పండుగలోకి నా కొడుకులు పంపుతా, నేను అందరం పోతాం కదా. పోతావు కాబట్టి ఇంతగా అదే దక్కన్ కల్చర్ అంటా నేను. ఇట్లా కలిసిపోవడమే దక్కన్ కల్చర్. ఇవన్నీ కూడాను ఈ ప్రసాదాలు నిరాకరించడము, బొట్టు పెట్టుకుంటే నా మతం పోతుందని భయపడ్డము, ఆ పాప వచ్చి తెలుగు బెక్కడి దిద్దుతుందని ఒక క్రికెటర్ పారిపోవడము, ఇవన్నీ చూసినప్పుడు నాకు విషాదంగా కనిపిస్తాయి. కాబట్టి ఆ సామాన్య పాఠకుల వరకు ఒక సంస్కృతిని గౌరవించడం అనేది రీచ్ కావాలా అని ఒక రచయితగా కోరుకుంటా. మనుగడలో ఉన్న చిరకాలంగా మనుగడలో ఉన్న సంస్కృతులు అన్నీ అట్లే ఉండాలి, సజీవంగా ఉండాలి. వాటిని అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళైనా అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే యు ఆర్ లివింగ్ ఇన్ పర్టికులర్ రీజన్, హిస్టారికల్లీ కల్చరల్లీ వెరీ యాన్షియంట్. అనేక ప్రాచీన సంస్కృతుల్లాగా భారతదేశం కూడా ఎప్పటి నుంచో వెరీ యాన్షియంట్ సంపన్నమైన సంస్కృతి. ఇది ముందు నుంచి అలాగే ఉంది. ఇది భవిష్యత్తులో కూడా ఉండబోతుంది, ఉంటుంది. అది ఎందుకంటే దేశాన్ని శాసించే వాళ్ళు ప్రజలే కానీ, పౌరులే కానీ, ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వాలు వచ్చిపోతుంటాయి అంతే. పీపుల్స్ ప్రజలు ఇట్లే ఉంటారు, ఇట్లే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, వాల్యూస్ అన్ని అలాగే ఉంటాయి. అలాగే ఉంటాయి. థ్యాంక్ యూ నాగేశ్వర. చాలా సంతోషం.